అందరికీ నమస్కారం అండి. వామ్ వెల్కమ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి ట్రైనింగ్ సెషన్కి ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ వామ్. చాట్లో కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్ గ్రీటింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి నేను వామ్ విషెస్ చెప్తూ వామ్ వెల్కమ్ చెప్తున్నానండి. హిరణ్మయ్య గారు గుడ్ ఈవినింగ్. యా వెరీ వెరీ యాక్టివ్ ఉన్నారండి ఇవాళ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కరు చాలా చాలా ఎనర్జెటిక్గా చాలా వైబ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నేను మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇఫ్ ఎనీ న్యూ పీపుల్, జస్ట్ చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే థమ్స్ అప్ పెట్టండి, లేకపోతే హ్యాండ్ రైస్ ఆప్షన్ మన చాట్ బాక్స్లో యూజ్ చేయండి. ఎనీ కొత్త ఎనీ న్యూ పీపుల్, ఇప్పటివరకు హీలీ బ్లూ యాప్ కానీ హీలీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్ ప్లీజ్ రెస్పాన్స్. మనం తొందరగా రెస్పాన్స్ ఇస్తే తొందరగా వీ కెన్ గో హెడ్ అండి. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్. హరీష్ గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అందరు పాత వాళ్ళే ఉన్నారనమాట. అంటే అందరికీ ఆల్రెడీ హీలీ గురించి బ్లూ యాప్ గురించి తెలిసిన వారే. వివో V21E5G సార్ హ్యాండ్ రైజ్ చేశారు అంటే తను కొత్త వారు అనమాట. ఉమామహేశ్వరరావు టు ఎవ్రీ వన్ గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి చాలా మంచి యాక్టివ్ రెస్పాన్సెస్ అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను హరీష్ దాసర్ల నా పేరు. మన యొక్క హీలీ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఇవాళ మన జూమ్ హోస్ట్ కూడా నేనేనండి. టుడే మన ఒక మెయిన్ టాపిక్ ఒకటి, మన బ్లూ యాప్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్ అంటే బేసిక్స్ నుంచి ఒకసారి మళ్ళీ మనం రివైండ్ చేసుకుందాము. కొత్త వారు ఉంటే ఇట్లా వాళ్ళకి ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వారికి మాత్రం ఇది ఒక మంచి రివిజన్ క్లాస్ అండి. మ్యాండేటరీగా ఇప్పటివరకు మనము చాలా రకాలుగా చూసుకుంటూ ఉన్నాము. హీలింగ్ చాలా మంది ఏంటి అంటే తీసుకుంటున్నారు, కానీ హౌ టు యూజ్ ఇట్ అనేది ప్రాపర్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఒక అంటే ఒక ఎక్స్టర్నల్ పర్సన్ మన హెల్ప్ లేకుండా ఒక హీలీ ద్వారా మన బాడీ అనాలిసిస్ ఏంటి, మనం ఏంటి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలగాలి ప్రతి ఒక్కరు. మీరందరు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వామ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి ఏంటి, ఐ వాంట్ టు సజెస్ట్ యూ వాట్ అండ్ ఐ వాంట్ టు టీచ్ యూ టుడే ఏంటి అంటే, హీలీ ద్వారా మీరు మీకు మీరే సొంతంగా అంటే సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకొని వేర్ యువర్ ప్రాబ్లం, మీ సమస్య ఎక్కడుంది, మీ సమస్యకి పరిష్కారం కూడా హీలీయే చెప్తుంది. ఎలా చెప్తుంది, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనం ఎలా హీలీని ప్రాపర్గా సెల్ఫ్ మేడ్గా యూజ్ చేసుకోవాలో ఇవాళ మేజర్ సెషన్ అండి. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇవాళ ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం అండి, అంశం ఇది. ఇక్కడ ఉన్న మాక్సిమం అందరు పాత వాళ్ళే కదా. ఒక్కసారి అందరి దగ్గర హీలీ అనేది ఉంది అనే దానికి ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. అందరి దగ్గర హీలీ ఉంది అనేవారు, ఎవరెవరి దగ్గర అయితే హీలీ ఉందో వారు ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. వావ్ వావ్. సుభద్రాదేవి గారు ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. హిరణ్మా ఎస్, అప్పల్ స్వామి గారు ఎస్. చాలా అందరితో ఉంది అనమాట, చాలా ఎస్ 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 ఎస్. కరుణ గారు ఎస్, పాండురంగ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్విక్ అండ్ స్మార్ట్ రెస్పాన్స్ అనమాట. టుడే మనము ఒక అభిజిత్ శేషభట్ ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్విక్ రెస్పాన్స్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ముందుగా మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, హీలీ సెల్ఫ్ అనాలిసిస్ మనకి మనమే ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎవ్వరి అవసరం లేకుండానే మన హీలీ మనతో ఉంచుకొని మనము ఎలా సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకొని మన ప్రాబ్లం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా హీలీ ద్వారా మనం చేసుకోవాలి అనేది మేజర్ అంశం అండి. సో ముందుగా మీ ప్లే స్టోర్లో మీకు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నానండి. యా, ఎంటైర్ స్క్రీన్ స్టార్ట్ నౌ. నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ప్లే స్టోర్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కింద సెర్చ్ ఆప్షన్ ఉంది. సెర్చ్లోకి వెళ్ళి హీల్ అడ్వైజర్, హీల్ అడ్వైజర్ అనాలిసిస్ 2 అనే యాప్ ఉంటుందండి. ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ యాప్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ మెయిన్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ యాప్ని మనం మామూలుగా డైరెక్ట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి హీలీ 2 యాప్ వాడతామండి.
హీలీ 2 అనేది మనం డైరెక్ట్ మైక్రో కరెంట్ అనేది లేకపోతే డైరెక్ట్ బాడీ పైన ఇప్పుడు నేను ఇలా అయితే పెట్టుకున్నాను, ఇలా పెట్టుకొని మనము సెల్ఫ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి హీలీ 2 యాప్ అనేది మనం యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ హీల్ అడ్వైజర్ అనాలిసిస్ యాప్ ఏంటి అంటే, మన ఎనర్జీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మన సెల్ఫ్ అనాలిసిస్ ఏంటి, ఆరా అనాలిసిస్ ఏంటి, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఏ ఏ ప్రోగ్రామ్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇవాళ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, లాస్ట్ క్లాసెస్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి క్లీన్గా మీరు చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చాలా వివరిస్తాను మీకు. ఫస్ట్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే, యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు 3 చెక్ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్ నెక్స్ట్ వరకు వచ్చింది. కొత్త యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి లాగిన్ చేసిన తర్వాత, అంటే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత 3 చెక్ బాక్సెస్ మీకు ఉంటాయి. ఆ 3 చెక్ బాక్సెస్ని టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుందండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనము మన హీలీ అకౌంట్, అంటే హీలీ పర్చేస్ చేసే టైంలో మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలండి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్, సబ్మిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కానీ, యాహూ కానీ, లేకపోతే మనకి అవుట్లుక్ కానీ, ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చి ఉన్నారో ఆ మెయిల్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుందండి. ఒక 6 డిజిట్ ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కసారి మీరు అక్కడ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే ఇలా నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ని మనము క్లిక్ చేయగానే క్లౌడ్ నుంచి మన డేటాబేస్, ఏ ఇండివిజువల్ అకౌంట్ ఉందో ఆ ఇండివిజువల్ అకౌంట్కి ఈ యొక్క డేటాబేస్ అనేది మనకి కంపెనీ వారే ఇస్తూ ఉంటారండి. క్లౌడ్ డేటాబేస్ అంటాం దీన్ని. ఇందులో మనం మన డేటాని స్టోర్ చేసుకునే విధంగా మనకి డిజైన్ చేయబడి ఉంది. ఇక్కడ బై డిఫాల్ట్ ప్రొఫైల్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే తీసుకున్నామో, హీలీ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే తీసుకున్నామో వారి అకౌంట్ డిఫాల్ట్గా ఇక్కడ వస్తుందండి. ఫస్ట్ పేజ్ వచ్చేది మీకు కనిపించేది, ఎవరి పేరు మీద అయితే హీలీ ఉందో వారి అకౌంట్ ఇక్కడ మీకు వస్తుంది, పాపప్ అయిపోతుంది. మీరు ఒకవేళ కంపెనీ నేమ్ మీద రిజిస్టర్ చేసినా, లేకపోతే వేరే వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసి ఉంటే వాళ్ళ ఎవరి రిజిస్ట్రేషన్ నేమ్ ఉందో వాళ్ళ అకౌంట్ ఇక్కడ ఉంటుంది. అవన్నీ వద్దు, కొత్తగా క్లయింట్ క్రియేట్ చేసుకోవాలి, అది మీరే అవ్వాలి అనుకుంటే కింద మనకి మీ అనే పక్కన క్లయింట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. క్లయింట్స్ అనే క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయి ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉందండి. ఆ ప్లస్ సింబల్ నొక్కంగానే మీకు పర్సనా, యానిమల్, ప్లాంటా, ఆర్గనైజేషన్, బిల్డింగ్, వెహికల్, గ్రూపా, అదర్స్ అనే ఆప్షన్స్ మీకు పాపప్ అవుతాయి. ఇందులో మేజర్గా మీరు పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పర్సన్ని అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, పర్సన్ ఒక ఎనర్జీ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సారీ, పర్సన్ని అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు పర్సన్ని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పాపప్ అవుతుంది. ఫస్ట్ ప్లస్ దగ్గర మీకు కెమెరా అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఫోటో తీసుకోవాలండి, ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఒక ఆప్షన్ ఏంటంటే యూజ్ కెమెరా, ఇంకొక ఆప్షన్ ఏంటంటే అప్లోడ్ అనే ఆప్షన్. అప్లోడ్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ కెమెరా అనే ఆప్షన్ యూజ్ చేసి రియల్ టైం పిక్చర్, రియల్ టైంని ఆ ఫోటో, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మీరు ఫోటోని క్లిక్ చేయండి. ఫోటో తీసుకునేప్పుడు మాత్రం మీరు మ్యాండేటరీగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్ వాల్ కానీ, లేకపోతే ఏదన్నా మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే, ప్లెయిన్గా ఉండే బ్యాక్గ్రౌండ్ని మీరు చూస్ చేసుకోండి. అక్కడ మీరు ఫోటో దిగండి. అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఫోటో ఫ్రేమ్ కానీ, లేకపోతే క్లాక్స్ కానీ, లేకపోతే ఏదైనా పెయింటింగ్స్ కానీ, ఇతర ఇతర విండోస్ కానీ, కటన్స్ కానీ, లైట్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ ఏమీ ఉండకూడదండి. ప్లెయిన్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మంచి స్మైల్ ఫేస్ ఇచ్చి ఒక స్మైల్ ఫోటో తీసుకొని అక్కడ అప్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే ఉంటుందండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయాలండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీకు వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇది మేజర్ పార్ట్ అండి. ఫస్ట్ ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫోటో తీసుకోవడము, ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ వచ్చేసి ఎనర్జీ కలెక్షన్ అండి. ఈ ఎనర్జీ క్యాప్చరింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
మొత్తానికి మొత్తంలో ఒక్కటేసారి మనం చేస్తాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో. అవి ఏంటి అంటే 1 మీటర్ రేడియస్లో ఏ వస్తువులు లేకుండా ఒక ప్లాస్టిక్ చైర్ ఫస్ట్ ఏసి కూర్చోవాలండి అక్కడ. ఎనర్జీ ఎవరైతే మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరిదైతే కలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ని ఒక 1 మీటర్ రేడియస్లో ఎవ్వరూ లేకుండా ఒక ప్లాస్టిక్ చైర్ వేసి కూర్చోబెట్టి, ఈ హీలీ బ్యాక్ సైడ్ కాయిల్ ఉంటుందండి. ఈ కాయిల్ ఏదైతే ఉంటుందో ఈ కాయిల్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఈ ఈ డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్ని మన రైట్ హ్యాండ్ అరచేతిలో నిల్చోబెట్టుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదండి. రైట్ హ్యాండ్ అరచేతిలో ఇలా మీరు నిల్చోబెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ మీకు అనిపిస్తుందండి. రైట్ హ్యాండ్ అరచేతిలో మీరు ఇలా ఈ డివైస్ని స్ట్రైట్గా ఇలా నిల్చోబెట్టాలి. కాయిల్ ఉండకూడదు. కాయిల్ తీసేసేయాలి. కాయిల్ తీసేసి మన రైట్ హ్యాండ్లో ఉంచుకోవాలి. వీలవుతే మెటల్స్, మన బాడీ పైన ఉన్న మెటల్స్, ఏ రకమైన మెటల్స్ అయినా కూడా మీరు మెటల్స్ అన్ని తీసేసుకోవాలండి. ఒకవేళ రింగ్స్ ఉన్నా, లేకపోతే బ్రాస్లెట్స్ ఉన్నా, వాచ్ ఉన్నా, ఏమున్నా కూడా, ఏది ఉన్నా కూడా ఎనర్జీ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ ఏ ఒక్క మెటల్స్ కూడా మన బాడీ పైన లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ వైబ్రేషన్. మీరు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని, రిలాక్స్గా కూర్చొని, ప్లెజెంట్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఎనర్జీ కలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే మీకు మీరే పర్మిషన్ ఇచ్చుకోండి. ఒకవేళ వేరే వాళ్ళ హెల్ప్తో మీరు కలెక్ట్ చేసుకుంటుంటే, ఎనర్జీ అనేది తీస్తూ ఉంటే వారు పర్మిషన్ అడగాలండి. రికార్డ్ వైబ్రేషన్ చేయడానికి నేను పర్మిషన్ గ్రాంటెడా లేదా అనేది మీరు ఒకసారి పర్మిషన్ గ్రాంటెడ్ చేసుకొని మీరు ఫార్వర్డ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఇలా వేవ్స్ వస్తాయండి. ఇలా వేవ్స్ వచ్చినప్పుడు మనకి ఎనర్జీ అనేది రికార్డ్ అవుతున్నట్టు మనకి ఇండికేషన్ అనమాట. ఓకే, యా. ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని ఉందండి. ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికార్డ్ వైబ్రేషన్ దగ్గర ప్లస్ పక్కన మనకి ఒక వేవ్ సింబల్ ఉంది. ఈ వేవ్ సింబల్ ఉంది అంటే మీకు అక్కడ వైబ్రేషన్ అనేది, ఎనర్జీ అనేది రికార్డ్ అయింది అనేది మనకి ఇక్కడ అంటే సింబల్ అనమాట, ఇండికేషన్ అనమాట. ఈ ఎనర్జీ అనేది రికార్డ్ అయింది. కొన్నిసార్లు మనకి వేవ్స్ పాస్ అవుతాయి కానీ ఇక్కడ మీకు ప్లస్ పక్కన ఏ సింబల్ ఉండదు, ఎంటీగా ఉంటుంది. దాని ఇండికేషన్ ఏంటి అంటే వైబ్రేషన్ కానీ రికార్డ్ కానీ అవ్వలేదు అనే క్లారిటీ. సో మళ్ళీ అక్కడ మీరు ప్లస్ బటన్ నొక్కాలి. ప్లస్ బటన్ నొక్కి ఎనర్జీ అనేది కలెక్ట్ చేసుకోవాలి. మ్యాండేటరీ అండి ఇది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్ ఏదైతే ఉందో జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత అనాలిసిస్ పార్ట్లోకి వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ అండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఎనర్జీ కలెక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ అనేది ప్రాపర్గా మీరు క్యాప్చర్ చేసుకోవాలి. ఫోటో తీసుకోవడం కాడ నుంచి మీరు ఎనర్జీ తీసుకునే వరకు 1 మీటర్ రేడియస్లో ఎవరు లేకుండా ఎనర్జీ ఒక్కసారి మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అన్నిటికైనా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీకు రెజనెన్స్ అని ఉంటుందండి. ఫస్ట్ రెజనెన్స్. ఈ ఫస్ట్ రెజనెన్స్ ఏంటి అంటే మనకి హీలీలో, మన హీలీ చిన్న డివైస్ ప్రొఫెషనల్లో 26 పేజెస్ ఉంటాయండి. ఆ 26 పేజెస్లో రియల్ టైంలో మీకు అంటే ఆ రోజు ఆ అనాలిసిస్ చేసే రోజు మీ యొక్క సఫరింగ్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ రెజనెన్స్ దగ్గర ప్లస్ ఆప్షన్ ఉంది. ప్లస్ నొక్కాలండి. ప్లస్ నొక్కితే ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ 26 అని ఉన్నాయి. ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ 26 అంటే మనం హీలీలో ఉన్న అన్ని పేజెస్ని అనాలిసిస్ చేసి ఆ పేజెస్లో ఏమేమి మీకు రియల్ టైమ్గా అప్పుడు అవసరం ఉంది అనేది అనాలిసిస్ అనేది మన హీలే చేస్తుందండి. మీకు ఎవ్వరో చెప్పాల్సిన అవసరం లేకుండా మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, మీ సఫరింగ్ ఏంటి అనేది మీకు హీలే చెప్పేస్తుంది. జస్ట్ మీరు ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని క్లిక్ చేయాలి. ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అనాలిసిస్ కొట్టాలి. ఒకసారి మీరు స్టార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు 5 పేజెస్ అనేవి పాపప్ అవుతాయి. ఈ 26 పేజెస్ ఏవైతే మనం అనుకున్నామో ఆల్ హీలీ ప్రోగ్రామ్స్లో ఈ 26 పేజెస్లో 5 పేజెస్ అంటే మనకు ఒక్కొక్క పేజ్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి. ఆ ప్రోగ్రామ్స్లో ఏ పేజ్ మీకు రిక్వైర్మెంటో ఇక్కడ మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిట్నెస్ వచ్చింది, వాచ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, గోల్డ్ సైకిల్ వచ్చింది, వాచ్
డిఎన్ ప్రోగ్రామ్స్ అని వచ్చాయి మనకి. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ యొక్క రిలవెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షుగర్ ప్రాబ్లం ఉన్న వారికి స్కిన్ ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఇప్పుడు షుగర్ ప్రాబ్లం ఉన్న వారికి స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి స్కిన్ ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ డోసేజ్ ఎక్కువైనప్పుడు కిడ్నీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనకి పేజెస్ రిలేటెడ్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకున్న సఫరింగ్కి, మీకున్న నియర్ బై ప్రోగ్రామ్స్, అంటే నియర్ బై మీ సఫరింగ్కి మీ రిలవెన్స్ ఏంటి, ఈ రిలవెన్స్ ఏముంది అనేది చూసుకోవాలి. కొన్ని ప్రయారిటీ పేజెస్ కూడా మనకు ఉన్నాయండి. అందులో స్టిమ్యులేషన్ కానీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ, స్లీప్ ప్రోగ్రామ్స్, జాబ్ ప్రోగ్రామ్స్, బయోఎనర్జెటిక్ హార్మోనీ 1, బయోఎనర్జెటిక్ హార్మోనీ 2, మెరిడియన్ 1, మెరిడియన్ 2 అండ్ గోల్డ్ సైకిల్ కూడా మనం కన్సిడర్ పెట్టుకోవాలి. ఈ పేజెస్, ఈ 5 టాప్ పేజెస్లో ఈ పేజెస్ మీకు వచ్చినట్టయితే డీప్ సైకిల్, హెచ్ అండ్ చక్రాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ రిలవెన్స్గా మీరు తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి టాప్ 5లో నేను కన్సిడర్ నా ప్రయారిటీ, నా రిలవెన్స్ నేను ఏం తీసుకుంటాను అంటే ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి, బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఒకటి అండ్ గోల్డ్ సైకిల్ నేను తీసుకుంటానండి. టాప్ 3 గోల్డ్లో నేను ప్రయారిటీ కన్సిడరేషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నా రిలవెన్స్ అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి. అట్లా మీ రిలవెన్స్లో మీకు ఏమున్నాయో మీ రిలవెన్స్ ప్రోగ్రామ్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ రావాలండి. మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే రెజనెంట్ దగ్గర ప్లస్ నొక్కాలి. మీరు అదే రెజనెంట్ దగ్గర మీరు ప్లస్ నొక్కిన తర్వాత ఫస్ట్ నాకు ఇందాక ఏమొచ్చిందండి, ఫిట్నెస్ పేజ్ వచ్చింది. ఈ ఫిట్నెస్ పేజ్కి వెళ్ళి స్టార్ట్ అనాలిసిస్ చేయాలి. ఫిట్నెస్ పేజ్లో మనకి 10-12 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ 10-12లో టాప్ 5 రిక్వైర్మెంట్ రియల్ టైంలో ఏముంది, ఇప్పటికప్పటికి నాకున్న సిచ్యువేషన్కి నాకు ఏం అవసరం ఉంది, మజిల్ హార్మోనీ, రీజనరేషన్, స్టామినా, సర్క్యులేషన్, స్ట్రెంగ్త్, ఈ 3 నాకు ఈ యొక్క 5 ప్రోగ్రామ్స్ నాకు రిక్వైర్మెంట్ ఇమీడియట్గా అని ఇది నాకు చెప్తుంది. హీలీ అనేది నాకు చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్గా వైబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వైబ్రేట్ ఆప్షన్ ఉంది, వైబ్రేట్ టు చేసుకోవచ్చు. 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఎక్కువ టైం సెలెక్ట్ చేసుకుంటే బాడీ అనేది ఆటోమేటిక్గా డిహైడ్రేట్ అవుతారు. చాలా మందికి, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. యావరేజ్గా యూ కెన్ గో ఫర్ 27 మినిట్స్ అండి. ఇప్పుడు ఈ 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను పెట్టుకున్నట్టు ఇట్లా డివైస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మొబైల్ డివైస్ పక్కన ఉంటే సరిపోతుంది. పర్సన్ ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మనం రియల్ టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం హీలింగ్ అనేది, డిస్టెన్స్ హీలింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇందులో ఉన్న మజిల్ హార్మోనీ ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకొని, ఈ మజిల్ హార్మోనీ ఏదైతే ఉందో ఈ మజిల్ హార్మోనీ నేను హీలీ 2 యాప్, మన హీలీ 2 యాప్ ఏదైతే ఉందో ఆ హీలీ 2 యాప్లోకి వెళ్ళి నేను పెట్టుకుంటానండి. డైరెక్ట్ ఫిట్నెస్లో హీలీ 2 యాప్ వెళ్ళి డైరెక్ట్ ప్రోగ్రామింగ్, అంటే మైక్రో కరెంట్, ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ బాడీకి పెట్టుకుంటున్నాను. డిస్టెన్స్ పెట్టకుండా డైరెక్ట్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ పర్సన్ లేరు అన్నప్పుడు మీరు డిస్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ డివైస్ మీ దగ్గరనే ఉంది చూడండి. మజిల్ హార్మోనీ 39 మినిట్స్ ఉంది. ఫిట్నెస్ పేజ్లో మజిల్ హార్మోనీ 39 మినిట్స్ స్టార్ట్ చేశారు అంటే డైరెక్ట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇప్పుడు నా పైన ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ ట్రాన్స్మిట్ అయిపోయింది అక్కడ నుంచి. లేదు, నెక్స్ట్ ఒకవేళ మజిల్ హార్మోనీ కానీ, రీజనరేషన్ కానీ మీకు రిలవెన్స్ ఏది, ఫస్ట్ టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. ఆ సెకండ్ ప్రోగ్రామ్ మీకు రిలవెంట్ అనిపిస్తే యూ కెన్ గో ఫర్ రిలవెంట్, అలా అనమాట. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రెజనెన్స్లోకి వెళ్ళాలండి. మనం మళ్ళీ రెజనెన్స్లోకి వెళ్ళి, చాలా మందికి డౌట్ వస్తుందండి, హీలీ 2 యాప్ మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వాడుతూ ఉన్నప్పుడు, రియల్ టైమ్గా వాడుతూ ఉన్నప్పుడు ఈ బ్లూ యాప్ అనేది ఓపెన్ అవ్వదండి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే రీసెంట్ ట్యాబ్లో ఉన్న ఇట్లా మనము హీలీ 2 యాప్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా స్వైప్ అప్ చేసుకొని మనం బ్లూ యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఎట్ ఏ టైం ఏదో ఒకటే యాప్ని మనం యూజ్ చేసుకోగలుగుతామండి. అది వెదర్ బ్లూ యాప్ అయినా ఉండొచ్చు, హీలీ 2 యాప్ అయినా ఉండొచ్చు. ఒకేసారి ఒకే డివైస్తో ఏదో ఒక యాపే మనం రన్ చేసుకోగలుగుతాము. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి బయో అనలిటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని వచ్చింది. ఆ డిఫెన్స్ ప్రోగ్రామ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో డిఫెన్స్ ప్రోగ్రాంలో మనకి టాప్ 5, 12 ప్రోగ్రామ్స్లో టాప్ 5 ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి.
అందులో మీకు రిలవెంట్ ఏదనిపిస్తుందో అది డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదండి నాకేం తెలియట్లేదు అంటే యూ కెన్ వైబ్రేట్ ఫర్ 27 మినిట్స్ డైరెక్ట్‌గా వైబ్రేట్ చేసుకోవచ్చు. డిస్టెన్స్‌లో మీరు వాడినా మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. డైరెక్ట్‌గా వాడుకున్నా కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తాయండి. చూడండి ఇక్కడ జియోపతి, సెల్ హార్మోనీ, ప్లానెట్ స్లీపింగ్, జనరల్ ప్రొటెక్షన్ ఈ ప్రోగ్రామ్స్ నాకొచ్చాయి. ఇక్కడ నేను డైరెక్ట్ వైబ్రేట్ చేసుకొని 27 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని నేను డైరెక్ట్ వైబ్రేట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ జియోపతి ఆర్ రిలవెంట్ ప్రోగ్రామ్ సెల్ హార్మోనీ మన ఇష్టం. రిలవెంట్ ప్రోగ్రామ్ టాప్‌లో రిలవెన్స్ అనేది జియోపతి ఆర్ సెల్ హార్మోనీ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ డైరెక్ట్‌గా మేము డిస్టెన్స్ హీలింగే చేసుకోవచ్చు 27 మినిట్స్. ఈ విధంగా ఇండివిడ్యువల్ కాకుండా ఓవరాల్‌గా మనం రికవరీ అవుతామండి. మన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ హెల్త్ ఇష్యూస్‌కి తగ్గట్టు ఓవరాల్‌గా రికవరీ అవుతాం. ఒక పాయింట్‌లో, రెండో పాయింట్‌లోనో లేకపోతే ఒక ఇష్యూలోనో సింగిల్ ఇష్యూలో కాకుండా మల్టిపుల్ ఇష్యూస్‌తో మల్టిపుల్ సఫరింగ్స్ మనకేవైతే ఉన్నాయో, ఆ మల్టిపుల్ సఫరింగ్ ఎట్ ఏ టైమ్‌లో మనము రికవరీ చేసుకోవచ్చండి. అంత అద్భుతంగా ఈ హీలీ బ్లూ యాప్‌ని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంకొక పేజ్ వచ్చిందండి గోల్ సైకిల్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వెళ్ళాలంటే మీరు బ్యాక్ బటన్ కింద మనకి మొబైల్ బటన్ నొక్కొద్దండి. పైన లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది. టాప్ పైన మనకి టాప్‌లో లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్‌ని క్లిక్ చేస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ అదే రెజొనెంట్‌లో ప్లస్ నొక్కండి. ఈ ప్లస్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి నాకొచ్చిన గోల్డ్ సైకిల్ వచ్చింది. ఇంకొకటి నా ప్రయారిటీలో గోల్డ్ సైకిల్. సో గోల్డ్ సైకిల్‌లో మనకి మళ్ళీ 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో 5 టాప్ రిక్వైర్మెంట్ మనకి ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ ఇస్తారండి. చూడండి రిలీజ్ బీయింగ్ కేర్ బ్యాలెన్స్ ఎనర్జీ. రిలీజ్ నిజంగా ఎంత అద్భుతం అంటే అండి నా ప్రెజెంట్ రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చూపిస్తుందండి. ఒక కొంచెం కొంచెం మార్నింగ్ టు ఈవినింగ్ మనము డిఫరెంట్ యాక్టివిటీస్‌లో ఉండి కొంచెం అలసిపోతాం కాబట్టి రిలీజ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. కరెక్ట్ నాకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. సో, ఇక్కడ రిలీజ్ అనే ప్రోగ్రామ్ నేను డైరెక్ట్ ప్రోగ్రాము చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డైరెక్ట్ వైబ్రేట్ కొట్టేసి మనం 27 మినిట్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మీరు డైరెక్ట్ డిస్టెన్స్ హీలింగ్ కూడా మీరు వాడుకోవచ్చండి. సో, ఈ విధంగా మీ రియల్ టైమ్ ఏమైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో, ఆ రిక్వైర్మెంట్‌ని మీకు మీరే సొంతంగా వేరే ఎవరి హెల్ప్ లేకుండా హీలీ సపోర్ట్‌తో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్ ఏంటో ఫైండ్ ఔట్ చేసుకోండి. కొన్ని సార్లు కొన్ని ప్రోగ్రామ్స్ మనకి అసలు సంబంధమే లేదు అని అనుకుంటామండి. కాకపోతే ఇంటర్నల్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్‌లో అవి క్రానిక్ కాబోవచ్చు. లేకపోతే ఆ సఫరింగ్ అనేది తెలవచ్చు. ఈ హీలీ గొప్పతనం ఏంది అంటే ఇది అడ్వాన్స్ లెవెల్‌లో కూడా మీ యొక్క రిక్వైర్మెంట్‌ని, మీ యొక్క సఫరింగ్‌ని డిటెక్ట్ చేస్తుందండి. అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. ఇది డిటెక్ట్ చేస్తుంది కాబట్టి మీరు డిస్టెన్స్‌లో గాని, డైరెక్ట్ గాని పెట్టుకొని మీ యొక్క ప్రాబ్లమ్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే అస్సలకే రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. రాబోయే అంటే ఫ్యూచర్‌లో ఇంకొక నెల, 2 నెలలు, 3 నెలల్లో రాబోయే సమస్యని ముందే మీకు డిటెక్ట్ చేసి హీలీ మీకు చెప్తుందండి. సో, ఇది నాకు ఇంకా రిలవెంట్ కాదు, నాకు సంబంధం లేదు అని మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటివరకు ఇది అనాలిసిస్ చేసే ప్రతి ఒక్క భాగము మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని డీకోడ్ చేస్తుందనమాట మన హీలీ. మీ యొక్క చుట్టూరా ఉన్న ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌ని అనాలిసిస్ చేసి మీకు రిక్వైర్మెంట్ ఏముంది? ఏ రిక్వైర్మెంట్‌లో ఎంతెంత పర్సెంటేజ్ కావాలి అనేది అంత అద్భుతమైన డీటెయిల్స్ అనేది మనకి హీలీ చెప్తుంది. సో, హీలీని మీరు ప్రాపర్‌గా యూజ్ చేయండి. ప్రాపర్‌గా వాడుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరు మీరు సొంతంగా ప్రతి ఒక్కరు హీలీ డాక్టర్‌లు కావాలని నేను కోరుకుంటున్నానండి. ఫర్దర్ ఆన్‌గోయింగ్ ఐ వాంట్ టు వెల్కమ్ అవర్ గెస్ట్ స్పీకర్ ఫర్ అవర్ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఫర్దర్ బ్లూ యాప్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్‌ని మీరు అడగొచ్చు. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ సెకండ్ రెజొనెన్స్ ఉందండి మనకి. ఈ సెకండ్ రెజొనెన్స్‌లో మళ్ళీ మీరు ఒకసారి ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కిన తర్వాత ఇక్కడ మ్యాక్ హీలీ, మ్యాక్ మేకింగ్ హార్మోనైజేషన్ ప్రోగ్రామ్స్ 24 అనేది ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ మనకుందండి. ఫోర్త్ ఆప్షన్‌లో మీరు క్లిక్ చేసుకుంటే స్టార్ట్ అనాలిసిస్ ఇది మనకి మ్యాక్ హీలీ మన దగ్గర లేకపోయినా మ్యాక్ హీలీ ప్రోగ్రామ్స్ మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ మొత్తము ఈ హీలీ చెప్తుంది. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకి హీలీ ఆల్ ప్రోగ్రామ్స్, మై హీలీ ఆల్ ప్రోగ్రామ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో
ఇవి కూడా అంతే అద్భుతంగా పనిచేసి అంతే అద్భుతంగా మనకి రిలీఫ్ అనేది ఇస్తుందండి. చూడండి, డీటాక్స్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్, ఆఫ్ టిష్యూ, జాయింట్ బ్యాలెన్స్, స్కిన్ హార్మనీ, ఇలా చూడండి చాలా రిలవెంట్ ఇస్తాయి. ఇవి డైరెక్ట్ 27 మినిట్స్ కానీ, కొంతమంది 27 మినిట్స్ పడని వాళ్ళు ఉంటారండి, వాళ్ళు 12 మినిట్స్ పెట్టుకోండి. 12 మినిట్స్ పడని వాళ్ళు 6 మినిట్స్ పెట్టుకోండి. 6 మినిట్స్ పడని వాళ్ళు 3 మినిట్స్ ఉంటుంది, 3 మినిట్స్ పెట్టుకోండి. 3 మినిట్స్ కూడా పడని వాళ్ళు 1 మినిట్ పెట్టుకోండి. మన బాడీ మనకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. మన బాడీ మనకి ఇమీడియట్గా సైన్స్ ఇస్తాయండి. హీట్ అవ్వడం కానీ, కొంచెము అనీజినెస్ ఏదైనా ఫీల్ అయినా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎంత తక్కువ పెట్టుకున్నా ఎంత ప్రాపర్గా మీరు రియాక్ట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద బ్లూ యాప్, వండర్ఫుల్ యాప్ అండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సెల్ఫ్గా మీకు మీరే ప్రాబ్లం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకొని మీకు మీరే సొల్యూషన్ చేసుకోవచ్చండి. దిస్ ఇస్ వాట్ వి కాల్డ్ యాజ్ బ్లూ యాప్, వండర్ఫుల్ యాప్ అండి. ఫర్దర్ డీటెయిలింగ్ కోసం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ Ravi Narayana sir onto the virtual screen for detailing explanation or for his inputs అండి. He's one of our senior time waiver specialist, my mentor even, and senior vice president and Healy అండి. Sir, please welcome onto the virtual screen, sir. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. అద్భుతంగా హరీష్ గారు మీకు హీలీని ఎఫెక్టివ్గా ఎవరికి వాళ్ళు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ నా ప్రాబ్లంకి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ నేను చెప్తే ఏమవుతుందంటే అప్పుడు మీరు చెప్పిన సమస్యకి నేను ప్రోగ్రామ్ చెప్తాను, కానీ ఆ సమస్య మీ పర్మనెంట్ సమస్య కాకపోవచ్చు. అది సాల్వ్ అయినాక మళ్ళీ వేరే సమస్య కూడా ఉండొచ్చు. లైఫ్ అంటేనే ఛాలెంజెస్. సో మనం నిరంతరము హీలిని ఎలా అనలైజ్ చేసా, ఎలా వాడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని హీలీ రికమెండ్ చేసిన ప్రోగ్రామ్స్ని మోస్ట్ రిలవెంట్ కానీ లేదా ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ ఆల్ హీలీ ప్రోగ్రామ్లు మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు రెగ్యులర్గా అడాప్ట్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజులకు మీ బాడీ ఈ ఫ్రీక్వెన్సీస్కి ట్యూన్ అయిపోయి ఆ తర్వాత మీ లైఫ్లో ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా 3 రకాలుగా కూడా అద్భుతమైన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. అలాంటివే ఈ హీలీ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే హీలీకి ఉన్న గొప్పతనం ఏంటంటే మన లైఫ్ని, హీలీ అనేది బాడీని అనలైజ్ చేయదండి. హీలీకి ఉన్న గొప్పతనం ఏంటంటే మన లైఫ్ని అనాలిసిస్ చేస్తుంది. ఈ వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. హీలీ మన బాడీని అనలైజ్ చేయదండి, మన లైఫ్ని అనాలిసిస్ చేసి మన లైఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో నుంచి మనకు ఆ అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని మన లైఫ్నే హీల్ చేస్తుందండి. ఎంత అద్భుతం అండి. బాడీ అనేది ఒక పార్టే లైఫ్లో, గుర్తుంచుకోండి. బాడీ లైఫ్ కాదండి, లైఫ్లో బాడీ అనేది ఒక భాగం. ఈ బాడీకి ఎన్నో ఇన్పుట్స్ ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. ఆ ఇన్పుట్ అన్నిటినీ అనలైజ్ చేసి ఆ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ మనం పొందొచ్చు. మీకు షుగర్ ఉంది, స్కిన్ ప్రాబ్లం చూపించింది అనుకోండి, మీరు ఆశ్చర్యపోకండి నాకు షుగర్ ఉంటే స్కిన్ ప్రాబ్లం చూపిస్తుందని. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రియారిటీ బేస్ చేసుకున్నది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఇస్తుంది. దాన్ని హీల్ చేసుకుంటే వెళ్ళండి, నెక్స్ట్ 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 మీరు వెళ్ళిపోవచ్చండి. సో ఇప్పటివరకు చెప్పింది క్లియర్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, దాన్ని రెగ్యులర్గా వాడండి, అద్భుతాలు సృష్టించండి. అయితే ఈరోజు నా స్పెషల్ టాపిక్ వచ్చేసి ఈ మధ్య నేను ఫేస్ చేసింది ప్లస్ సేమ్ టైం నా ముందుకు వచ్చిన కేసెస్ని బేస్ చేసుకుని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక వండర్ఫుల్ ఒక కాస్మిక్ దీంట్లో ఉన్నామండి, సైకిల్లో. దాన్ని ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఇది పితృపక్షాలు అని ఇప్పుడు మనం డిఫైన్ చేస్తాం. పౌర్ణమి నుంచి నెక్స్ట్ అమావాస్య, భాద్రపద మాసం అనేది మనకి ఇప్పుడు మనం మాసం పేరండి, మన తెలుగులో భాద్రపద మాసం అంటారు. ఈ మాసంలో పౌర్ణమి అనేది మొన్న జరిగింది. మనకు పౌర్ణమి రోజు అద్భుతమైన ఒక
గ్రహణం కూడా ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడు అమావాస్య రాబోతుంది. ఈ మధ్యకాలాన్ని మనం ఏమంటామంటే పితృపక్షాలు అంటారండి. అట్లా ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది. ఈ పితృపక్షాలు అనేది దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మన పితృదేవతలను మనం పూజించే టైం. వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళను మనం ఏం చేస్తామంటే పూజ చేస్తాము. వాళ్ళని ప్రే చేస్తాము. వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ పొందుతాము. ఇంగ్లీష్లో వెస్టర్న్ కంట్రీస్లో కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే అని పెడతారండి. వాళ్ళు కూడా వాళ్ళ పితృలకు కూడా వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఉంది. యాక్చువల్గా ఏదైనా కూడా నేను ఏ విధి విధానాలైనా ఈవెన్ హిందూయిజంలో కానీ, ముస్లింలో కానీ, ఈవెన్ క్రిస్టియనిజంలో కానీ ప్రతి దాంట్లో కూడా మన పూర్వీకుల్ని తలుచుకోవడం, కొలవడం, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన సైకిల్. దాంట్లో ఇప్పుడు వచ్చిన ఈ పర్టికులర్ టైం మహా అద్భుతం కాబట్టి నేను దాని గురించి ఈరోజు స్పెషల్ టాపిక్ కింద తీసుకుంటున్నానండి. కోర్స్ మనము ఈ ఫుల్ మూన్ రోజు జరిగిన గ్రహణాన్ని మనం మిస్ అయ్యాము. కోర్స్ అది నేను యాడ్ చేయను. డైరెక్ట్లీగా నేను దీంట్లోకి వెళ్తున్నాను, ఈ టాపిక్లోకి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను ఈ మధ్య కాలంలో ఒక కేసు వచ్చిందండి నా దగ్గరికి. వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా హెల్త్ ఇష్యూస్తో మెంటలీ హ్యాండిక్యాప్ ఇంకొక రకంగా చెప్పాలంటే మెంటల్ ఇష్యూస్తో ఇద్దరు కూడా ఫ్యామిలీలో ఇద్దరే ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరు కూడా మెంటల్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. సో నాకు ఆశ్చర్యం అనిపించింది. సో అలాంటి కేసుని అనాలిజ్ చేసినప్పుడు ఈ పితృదోషం అనేది అక్కడ కనిపించిందండి. దాంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్, మొత్తం టోటల్ డ్యామేజ్. ఎందుకు జరిగింది అని అనాలిసిస్ చేస్తే దాని ఒక మెయిన్ రీజన్ కర్జ్ అండి. కర్జ్ అంటే దోషము. సో మనకు తెలిసి కానీ తెలియక కానీ మనము రోజు చేసే మన పనులలో కొన్ని పనులు మనకు పాజిటివ్ అనిపిస్తాయి. అవే కొన్ని పనులు వేరే వాళ్ళకు మనసును బాధ పెడతాయి. అయితే ఆ మనసు బాధపడే వాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టి మన లైఫ్ సఫరింగ్ కూడా యాడ్ అవుతుందండి. దాన్ని మేము ఏమంటామంటే పితృదోషం. సో దాంట్లో చాలా డేంజరస్ ఏంటంటే మన రిలేషన్షిప్ వాళ్ళ కర్జ్ అండి. రిలేషన్షిప్ కర్జ్లో ఈవెన్ బ్రదర్స్ కానీ, సిస్టర్స్లో కానీ ఎవరైనా మన గురించి బాధపడ్డా, మన గురించి ఫీల్ అవుతున్నా, వాళ్ళని మనం బాధ పెట్టినా తెలిసి తెలియక రిలేషన్షిప్లో మనం వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఆ బాధ అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ద్వారా వాళ్ళు సఫర్ అవుతారు. అయితే ఈ బ్రదర్స్, సిస్టర్స్ ద్వారా మన ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ ద్వారా వచ్చే ఈ కర్జ్ అనేది 50% అయితే మదర్ ఫాదర్ ఇది చాలా డేంజరస్ అండి. మదర్ ఫాదర్, ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే కర్జ్ అనేది మాత్రం అది జనరేషన్ టుగెదర్ క్యారీ అవుతుందండి. ఈవెన్ ఆస్ట్రాలజీలో పుట్టిన పిల్లలది జాతకం చూసి వీళ్ళకి పితృదోషం ఉంది అని చెప్తారు. మీరు కొంతమంది గమనించవచ్చు, వినొచ్చు. దానివల్ల రెండు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి ఈ మెంటలీ ఛాలెంజ్, ఫిజికలీ ఛాలెంజ్లు పిల్లలు పుట్టడం, వాళ్ళు సఫర్ అవ్వడం సైకలాజికల్గా, ఇదొక ఆస్పెక్ట్ అయితే. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ మ్యారేజ్లు కూడా ఆగిపోతాయండి. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్లు జరగవు, ఆ పిల్లలకు మ్యారేజ్లు జరగవు. అంత స్ట్రాంగ్గా ఈ పితృదోషం అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈవెన్ పెళ్ళైన వాళ్ళల్లో కూడా చాలామంది విడాకులకు వెళ్ళిపోతారండి. అది కూడా నేను గమనించాలి. అయితే నాకు వచ్చిన కేసు రీసెంట్గా నిజంగా ఆశ్చర్యం అనిపించింది. లాస్ట్కి వాళ్ళు అన్న మాట ఏంటంటే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందండి ఈ బాధలు భరించలేక అన్నవాడు వాడారండి. నిజంగా వాళ్ళని నేను కౌన్సిలింగ్ చేశాను. రీజన్ నాకు ఐడియా వచ్చేసింది. వాళ్ళు కూడా రీజన్ కన్ఫర్మ్ చేశారు.
ఆ రిలేషన్షిప్ ఏదైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లలు కన్నారో ఆ రిలేషన్షిప్ వాళ్ళ మదర్కి ఇష్టం లేదు. ఆమె ఎప్పుడు అగెనెస్ట్గా ఉంది. అగెనెస్ట్గా ఆమె ఉంది కరెక్టే. ఆమె తెలిసి తెలియక అగెనెస్ట్ అయిన తర్వాత ఆ అగెనెస్ట్ అనే నేచర్తో ఆమె రోజు బాధపడే బాధ కానీ, ఆమె ఒక రకంగా చెప్పాలంటే శప శపిస్తారు. వెనకాలకి మన వాళ్ళు ఏమైనా ఉంటారు అంటే శాపనార్థాలు అంటారు. ఇవన్నీ వర్డ్స్ వచ్చాయి అంటే ఆ వర్డ్స్కి వాల్యూ విలువలు ఉంటేనే వచ్చాయండి ఆ వర్డ్స్. దానివల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. అంటే పేరెంట్స్ కావాలని సఫర్ చేయాలని వాళ్ళ పిల్లల్ని అనరండి. కానీ చెప్పాను కదా ఇప్పటిదాకా, పరిస్థితులు. పుట్టినప్పుడు ఎవరు దొంగగా పుట్టరండి. పరిస్థితుల వల్ల దొంగగా మారుతారు. ఇది మనందరూ తెలుసు. అయితే పరిస్థితుల వల్ల దొంగగా మారిన తర్వాత పట్టుబడితే వాడు మంచి మనిషి అయిపోయినా సరే, పుట్టినప్పటి నుంచి దొంగ కాకున్నా సరే, పనిష్మెంట్ పనిష్మెంటే. దానికి ఎగ్జంప్షన్ లేదు. ఇది మనందరూ తెలిసిందే, లా. అట్లనే నేచర్లో లా ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు అగెనెస్ట్గా గొడవపడి, ఇప్పుడు నేను చెప్పిన కేసు, నా దగ్గరికి వచ్చిన కేసు, వాళ్ళు గొడవపడి తల్లిదండ్రులకు అగెనెస్ట్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇప్పటికి కూడా వాళ్ళు ఆ మదరు రోజు వాళ్ళని ఏదో ఒకటి అనడం, వాళ్ళని టార్గెట్ చేయడం ఇది జరుగుతూ ఉంది. తద్వారా వాళ్ళ పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇదంతా చూశాను నేను. సో దీన్ని బేస్ చేసుకొని ఈ పితృపక్షాల్లో మనకు ఒక అద్భుతమైన ఛాన్స్ ప్రతి ఇయర్ మనకు నేచర్ కల్పించింది. ఈ ఛాన్స్ ఏంటంటే లెట్ గో, ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ అన్నిటికన్నా ముఖ్యం సారీ, క్షమాపణ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మనకు తెలిసో మనకు తెలియకనో మన లైఫ్లో మనం ఎన్నెంతో మందిని బాధ పెడుతున్నాం. ఆ బాధలు మన అకౌంట్లో యాడ్ కాకూడదు. సంతోషాలు యాడ్ అవ్వాలి, దీవెనలు యాడ్ అవ్వాలి, డెవలప్మెంట్ యాడ్ అవ్వాలి. కానీ కర్జస్ యాడ్ అవ్వద్దండి, శాపనార్థాలు యాడ్ అవ్వద్దు. అది ఎవరైనా సరే. ఎంత గొప్ప విషయం అంటే ఇది మనవాడు మనకు అందించిన అద్భుతం ఏంటంటే ప్రతి ఇయర్ దీనికంటూ ఒక ప్యాకేజ్ తయారు చేసి ఆ ప్యాకేజ్ని మనకు మన లైఫ్ని ఈజ్ చేసుకోవడానికి, అలాంటివి ఏవైనా స్టక్ అయి ఉంటే వాటి నుంచి మనం రిలీజ్ అవ్వడానికి ఈ 15 డేస్, సంవత్సరంలో ఈ 15 డేస్ అనేది మనకు అంతే జరిగింది. సో దీంట్లో ఏమంటారంటే ఈ పితృపక్షాలు అనేది ఎందుకు డిఫైన్ చేశారంటే పితృదేవతలు అంటే మన పూర్వీకులు ఎవరైతే చనిపోయారో, అఫ్ కోర్స్ మన మదర్ ఫాదర్ లైవ్ ఉండొచ్చు, వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళంతా మన పితృదేవతలండి. వాళ్ళు ఎక్కడో పుణ్యలోకాలు ఉన్నారనుకుందాం, లేదా రీబర్త్ రెండు ఉన్నాయండి. రీబర్త్ ఉంది అండ్ రిలీజింగ్ ఫ్రమ్ ద అర్త్ ఉంది. అది వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ బట్టి మన పురాణాలు డిసైడ్ చేశాయి. దాన్ని నమ్మని వాళ్ళకు ఒక 2 పాయింట్స్ చెప్తాను. మనకు ఈ ఈ మధ్యకాలంలో వింటున్నారు పాస్ట్ లైఫ్ రీక్రియేషన్ థెరపీ. అంటే ఆ వ్యక్తిని పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసిన తప్పు లేదా అక్కడ వాళ్ళు స్టక్ అయిన దాన్ని రిలీజ్ చేయడం. ఇది కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి క్లయింట్స్ కూడా నా దగ్గరికి వచ్చాను. కాబట్టి పూర్తి ప్రాక్టికల్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం. పాస్ట్ లైఫ్ అనేది ఉంది. రెండోది విముక్తి. ఎవరికైతే అకౌంట్స్ క్లియర్ అయిపోయాయి వాళ్ళు పుణ్యలోకాలు చేరుతారు అనేది మనకు, అది మాత్రం ఎవరు డిఫైన్ చేయలేదు, ఎవరు వెళ్ళి రాలేదు, ఎవరు చూడలేదు. కాబట్టి అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే చెప్పగలుగుతారు. అది మనకు ఎక్స్పీరియన్స్ ఛాన్స్ లేదు, ఎందుకంటే దానికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాకపోతే మన పూర్వీకులు పూర్వం కోరుకునేది ఏంటంటే లాస్ట్ క్షణంలో హరినామ స్మరణతో ప్రాణాన్ని వదిలిపెడితే మనం మోక్షానికి వెళ్తాం. దాంట్లో ఏకాదశి రోజు చనిపోతే డైరెక్ట్గా మోక్షానికి వెళ్తారు. మోక్షం ఈజ్ నథింగ్ బట్ నో రీబర్త్ ఈజ్ మోక్ష. అది డిఫైన్ చేశారండి.
సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇదంతా కూడా మన పురాణాల్లో మనకు మన పూర్వీకులు ఇచ్చిన ఒక డైరెక్షన్. సరే, ఇదొక పార్ట్ పక్కకు పెట్టేస్తే ఇంకొక పార్ట్ అదేంటంటే మన పూర్వీకులకు మనం మర్చిపోవడం ద్వారా కానీ మనం వాళ్ళకు గుర్తు ఉండకపోవడం లేదా వాళ్ళ ఖర్చు ఒక్కటి మాత్రం క్లియర్ చెప్తానండి. ఇది నమ్మినా నమ్మకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, గ్రాటిట్యూడ్ అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం. ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఎవరిస్తే వచ్చింది బాడీ? మన తల్లిదండ్రులు ఇస్తే. మరి వాళ్ళకి ఎవరిచ్చారు ఈ బాడీ? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు. అంటే మన పూర్వీకులు ద్వారా మనకి ఈ బాడీ అనేది మనకు వచ్చింది. మనకి ఇలాంటి బాడీతో మనం ఎన్నో అద్భుతాలు సృష్టించి మన జీవితాన్ని మళ్ళా మన జనరేషన్స్ కూడా మనం డెవలప్ చేస్తాం. అట్లాంటప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉండాలా వద్దా? నేను ఇవన్నీ ట్రాష్ అంటే ఒప్పుకోను అనే వాళ్ళకి చెప్తున్నాను. ఒప్పుకున్నా ఉంది, కానీ సరే, దాన్ని పక్క పెట్టినా సరే గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ అండి. ఎవరిదైనా ఒక వస్తువు మనం తీసుకున్నాం అనుకోండి, ఏం చెప్తామండి? ఆ, ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే ఏమంటారు మీరు? ఓరు వాటర్ ఆఫర్ చేస్తే ఏమంటారండి? థ్యాంక్స్. సరే, మోడర్న్ సైన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలోకి వెళ్తే ఎవరో వాటర్ ఇచ్చారు, ఆయన మీకు సంబంధం లేని వ్యక్తి, ఆయనకే థ్యాంక్స్ చెప్తున్నారు. ఏ సంబంధం లేని వ్యక్తి ఒక పూట ఆ గ్లాసెడ్ వాటర్ ఇస్తే, యూరిన్ పోస్తే పోయే వాటర్కి థ్యాంక్స్ చెప్తే, ఈ శరీరాన్ని అందించి ఇంత అద్భుతాలను మనం సృష్టించేటట్టు మనం తయారు చేసిన మన పూర్వీకులకు మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? వాళ్ళని మర్చిపోవాలా? వాళ్ళని కృతజ్ఞతలు చెప్పాలా? వాళ్ళని గుర్తుంచుకోవాలా అనేది ఒకసారి ఆలోచించాలి. నన్ను అడిగితే అట్లీస్ట్ మనకు 3 తరాలు ఏదో మనకు తెలియాలండి. మన తాత, ఆ తాతగారి తాత, ఆ తాతగారి తాత, అలానే మన అమ్మగారు, అమ్మగారి అమ్మగారు, అత్తయ్య గారు, ఆ అత్తయ్య గారికి అత్తయ్య గారు. ఇవి నిజంగా ఎంత అద్భుతంగా మన వాళ్ళు డిజైన్ చేశారంటే, ఆ, చెప్తారు కదండి, సంవత్సరం సంవత్సరము ఆ, చేస్తుంటారు ఆర్థికం అని. దాంట్లో ఈ 3 పేర్లు చదువుతారండి. అంటే వాళ్ళ కృతజ్ఞత, అంటే మోక్షానికి చేరడానికి వాళ్ళందరినీ కలవడం. సో ఈ పర్టికులర్ జంక్షన్లో హీలీ ద్వారా మనకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. దాంట్లో ఇప్పటిదాకా హరీష్ గారు చెప్పినట్టుగా మ్యాగ్ హీలీలో ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అద్భుతమైన ప్రోగ్రామ్స్. ఈ 15 days మనం పర్టికులర్గా వాడాల్సిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. దాంట్లో మొదటి ప్రోగ్రామ్ ఏంటంటే ఎనర్జీ క్లియరెన్స్. ఈ 15 రోజుల పాటు, అంటే ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ వచ్చే అమావాస్య మధ్యలో మ్యాగీలీలో అట్మాస్ఫిరిక్ ప్రోగ్రాంలు ఉంటాయండి. అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్ అంటే దానికి టైం లిమిట్ ఏముండదండి. మన ఇంట్లో హాల్లో కానీ, నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ, లేదా పూజా గదిలో కానీ మ్యాగీలి యూఎస్బి కనెక్ట్ చేయండి, యాప్ ఓపెన్ చేయండి. మ్యాగీలి లోపల ఎనర్జీ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని 8 hours కంటిన్యూగా రన్ చేయండి. ఎనర్జీ క్లియరెన్స్, ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఈ పర్టికులర్ టైంలో మనం వాడాల్సిన ప్రోగ్రామ్. ఎనర్జీస్ని క్లియర్ చేయడం. మన పితృదేవతలు మనం ఏమన్నా అందిస్తాము, మనం ఫుడ్ పెడతాము, లేదా మనం వాటర్ ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు కిందికి వస్తారండి. ఈ టైంలో మన పూర్వీకులు ఈ పర్టికులర్ టైంలో వివాహాలు చేయడం కానీ, వివాహాలు అంటే ఏ పుణ్యకార్యాలు కానీ, ఏ సెలబ్రేషన్స్ కానీ, ఏ ఫెస్టివల్స్ కానీ ఇప్పుడు ఉండవండి. మ్యారేజ్లు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, శంకుస్థాపనలు ఉండవు, కొత్త బట్టలు కొనకూడదు. ఎంత అద్భుతం! ఇంకోటి ఎంత తెలుసా అండి, ఈ టైంలో బయట ఫుడ్ కూడా తినాలండి. హోటల్లో బయట ఎక్కడ ఫుడ్ తినకూడదు. అంటే ఎంత సిగ్నిఫికెన్స్గా వాళ్ళు డెవలప్ చేశారు. ఇవన్నీ ఎందుకు డెవలప్ చేశారు తెలుసా అండి? ఎనర్జీ క్లియరెన్స్ గురించి. ఆ ఎనర్జీ క్లియరెన్స్ ఇవన్నీ నేను పాటించానండి, నాకు తెలియదండి అనుకునే వాళ్ళకు డైరెక్ట్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. అక్కడ హరీష్ గారు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అట్మాస్ఫిరిక్ ప్రోగ్రామ్ 2లో ఎనర్జీ క్లియరెన్స్ ప్రోగ్రామ్ అక్కడ ఉంది చూడండి, ఎనర్జీ క్లియరింగ్. దాన్ని స్టార్ట్ చేసి
కంటిన్యూగా రన్ పెట్టండి 8 అవర్స్ అండి. దానికి లిమిట్ ఏముంటుందండి, కాకపోతే ఇంట్లో ఆన్లో పెట్టి అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని మీరు బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో మోస్ట్ ప్రిఫరబుల్లీ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ, మిడిల్ ఆఫ్ ది హౌస్ కానీ, లేదా పూజా గది కానీ, ఈ 3 ప్లేస్లో ఎక్కడ పెట్టైనా సరే ఎనర్జీ క్లియరెన్స్ ప్రోగ్రామ్ 8 అవర్స్ మీరు రన్ చేయండి కంటిన్యూగా. అమావాస్య వచ్చే వరకు, అమావాస్య తెల్లారి వరకు చూడండి ఎంత అద్భుతమైన మ్యాజిక్ చెప్పబోతున్నాను మీకు. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్యామిలీ హార్మోనీ. ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి, ఫ్యామిలీ హార్మోనీ. ఈ ప్రోగ్రామ్ కూడా మీకు అట్మాస్ఫియర్ ప్రోగ్రాంలో కనిపిస్తుందండి. అట్మాస్ఫియర్ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ 1 పేజ్లోకి వెళ్తే ఇదిగోండి, ప్రాస్పారిటీ ఫస్ట్ స్టడీ. ఒక నిమిషం అమ్మ వెనక్కి తీసుకో అయ్యా. అక్కడ చదవండి, స్టడీ, క్రియేటివిటీ, ఆఫీస్, ప్రాస్పరిటీ, కార్, వర్కౌట్. ఆ వర్కౌట్ ఎంత వచ్చింది ఏంటంటే ఫ్యామిలీ హార్మోనీ. ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఫ్యామిలీ హార్మోనీ. దిస్ ఇస్ అ రియల్ టైమ్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్లో వాడాల్సిన ప్రోగ్రామ్ ఫ్యామిలీ హార్మోనీ. ఈ ప్రోగ్రామ్ కూడా 8 అవర్స్ కంటిన్యూగా రన్ చేయండి. ఎనర్జీ క్లియరెన్స్ 8 అంటే 8 3 24 గంటలు, మన మొత్తం టోటల్ 24 గంటలు అనుకోండి. 3 భాగాలు చేశానండి. ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే ఎనర్జీ క్లియరింగ్ 8 అవర్స్. నెక్స్ట్ 8 అవర్స్ ఏమో ఫ్యామిలీ హార్మోనీ. నెక్స్ట్ 8 అవర్స్ ఏమో రిలేషన్షిప్ హార్మోనీ అండి. ఆ రిలేషన్షిప్ హార్మోనీ మీకు అట్మాస్ఫియర్ 2 పేజీలో లాస్ట్కి ఉంటుందండి. స్ట్రెస్, కోహరెన్స్, ఎనర్జీ, రిలాక్స్, హోలిస్టిక్ హెల్త్, స్లీప్, ఎలక్ట్రోసెన్సిటివిటీ, ఎనర్జీ క్లియరింగ్, చక్రా బ్యాలెన్స్, తర్వాత రిలేషన్షిప్. ఇదండి రిలేషన్షిప్ ప్రోగ్రామ్. ఫస్ట్ 8 అవర్స్ ఏమో ఎనర్జీ క్లియరెన్స్ ప్రోగ్రామ్ పెట్టాం. నెక్స్ట్ 8 అవర్స్ ఏమో ఫ్యామిలీ హార్మోనీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 8 అవర్స్ ఏమో రిలేషన్షిప్. దీనికి ఇది ఫస్ట్, ఇది సెకండ్, అట్లా రూల్ ఏం లేదండి. 8 అవర్స్ కంటిన్యూగా 8 3లో 3 భాగాలు చేశాము. అట్మాస్ఫియర్లో మ్యాగీలో ఇది ఆన్ చేసి పెట్టేశాం. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుందండి. ప్యూరిటీ, మన పూర్వీకులు మన దగ్గరికి వస్తున్నారు, మన ఆఫర్ చేస్తున్నాయి, మనం తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామండి, మన ఇంటిని, మన మనసును, మన బాడీని, మన అట్మాస్ఫియర్ని క్లీన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి కదా వాళ్ళు మనకి. ఆ కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు చేరడానికి మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఎనర్జీస్ని క్లియర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే రిలేషన్షిప్ హార్మోని స్టార్ట్ చేస్తామండి. ఈ ఎనర్జీ క్లియరింగ్ వల్ల ఏమవుతుందంటే మన ఇంటి అట్మాస్ఫియర్ కానీ, మన బాడీ కానీ, మన మనసు కానీ స్పిరిచువల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ క్లీన్ అవుతాయండి. ఆ తర్వాత రిలేషన్షిప్ హార్మోన్లు ఏమవుతాయంటే మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. ఫిజికల్గా వాళ్ళు ఉన్నా లేకున్నా, లేదా ఫాలో మన పూర్వీకులు. ఆ రిలేషనే కాదండి, మన ఫ్యామిలీ రిలేషన్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మన రిలేషన్స్ రకరకాల రిలేషన్షిప్ అండి. ఒక రిలేషన్షిప్ లేదు మనకు. మనకు తల్లిదండ్రుల రిలేషన్షిప్ ఉంది, భార్యాభర్తల రిలేషన్షిప్ ఉంది, పిల్లల రిలేషన్షిప్ ఉంది, తర్వాత ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఉంది, సోషల్ రిలేషన్షిప్ ఉంది, సొసైటీ రిలేషన్షిప్ ఉంది, అట్లా రకరకాల రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్స్ అన్ని హీల్ అవ్వాలి, దగ్గర అవ్వాలి, ఆ రిలేషన్షిప్లో బాండ్ ఏర్పడాలి, హార్మోనీ ఏర్పడాలి. హార్మోనీ వల్ల మనకు డెవలప్మెంట్, గ్రోత్ రావాలి, మన లైఫ్లో హ్యాపీనింగ్స్ స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఈ రిలేషన్షిప్ యొక్క స్టెప్స్ అండి. ఒకరికొకరి అండర్స్టాండింగ్, ఒకరి మధ్యలో ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు, తర్వాత మనకొచ్చే ఛాలెంజెస్ని టుగెదర్నెస్ కలిసి ఎదుర్కోవడం, రేపొద్దున గ్రోత్లో కూడా ఒకరికొకరం కలిసి పనిచేయడం, ఇవన్నీ ఈ రిలేషన్షిప్ హార్మోనీ అనేది మనకు అందిస్తుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వీలైతే కళ్ళు మూసుకొని మన పూర్వీకులను తలుచుకుంటూ చేయగలిగితే కొంచెం యాడ్ చేస్తా, అది నా పర్సనల్గా నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. చేతిలో వాటర్ తీసుకొని జస్ట్
కళ్ళు మూసుకొని మన ఫోర్ ఫాదర్స్ తలుచుకొని, ఇటు ఫాదర్ సైడ్, ఇటు మదర్ సైడ్, ఫోర్ ఫాదర్ తలుచుకొని ఆ వాటర్ని మనం ఆఫర్ చేయడం. లేదు అనుకుంటే సింపుల్గా కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకోవడం. తలుచుకుంటూ చేయాల్సిన పనులు: మొదటి పని క్షమ క్షమాపణ. తెలిసి కానీ తెలియక కానీ మా ద్వారా ఏవైనా మిస్టేక్స్ జరిగి మీకు బాధ కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి, మా ఫ్యామిలీని క్షమించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి అని మనస్ఫూర్తి కోరుకుంటామండి ఆ రిలేషన్షిప్ హార్మోనీ ప్రోగ్రాంలో. అదేవిధంగా రోజువారీ మన పేరెంట్స్ లైవ్లో ఉంటే మనకు తెలియకుండా నీకు తెలుసు, ఏం తెలుసు లేపో అని ఉంటాం. మన పేరెంట్స్ ఏదో చెప్పబోతే మనం ఏమంటామండి, తక్కువనే ఏదో సందర్భంలో నీకు నీకు తెలుసు, నాకు తెలుసులే, నేను చేసుకుంటలే అంటారా? ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు పాపం. తెలియచ్చు కాక అప్పుడు మీరు అనాలనే ఉద్దేశంతో అనలేదు, కానీ వాళ్ళు మాత్రం బాధపడ్డారు. ఒక్కసారి మనకు తెలియకుండా వాళ్ళని బాధ పెట్టాం కాబట్టి క్షమించమని కళ్ళు మూసుకొని డైరెక్ట్గా పోయి మీరు అడగగలిగి క్షమాపణ కోరి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోగలిగితే ఇంకా మా అంత అదృష్టం ఎవరు లేరండి. వాళ్ళని డైరెక్ట్గా బ్లెస్ తీసుకోండి, డైరెక్ట్గా క్షమించమని కోరండి. డైలీ ఈ 15 days అదే పని అండి. నెక్స్ట్ వచ్చి అమావాస్య ఆల్రెడీ 2 days అయిపోయినాయి, మనకి 3 days అయిపోయినాయి అనుకో. సో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. చూడండి ఎంత నేను చెప్పిన ఈ ప్రోగ్రామ్స్ ప్లస్ ఇది మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పుతున్న ఈ సబ్జెక్ట్ ఉంది చూడండి, ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే మేము రేపు రాబోయే రోజుల్లో ఈ ఎస్పెషలీ కొన్ని హెల్త్ ఇష్యూస్కి కానీ, కొన్ని అన్సాల్వ్డ్ రోగాలకు కానీ, కొన్ని అన్సాల్వ్డ్ రిలేషన్షిప్స్ కానీ, కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కనెక్ట్ అవుతాయండి. మనం డి పొటెన్సీ, సి పొటెన్సీ, ఈ పొటెన్సీ, LM1 అని ఇవన్నీ ఉంటాయండి, అంటే పొటెన్సీస్ అనమాట. వాటిలలో ఇవి వచ్చినప్పుడు దాంట్లో ఈ ఫ్యామిలీ ఆర్ రిలేషన్షిప్ కానీ, మన పూర్వీకుల కర్సెస్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకు ఇవన్నీ ఇండికేట్ అవుతాయి. కాబట్టి సరే, అది డీప్ సబ్జెక్ట్ మనకు తెలిసిన తెలియకుండా మనం హీల్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. దాని గురించి మర్చిపోండి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ హార్మోని అండ్ మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మనసులోంచి లేదా డైరెక్ట్గా క్షమించమని కోరగలిగితే ఇంకా మనంత అద్భుతం లేదండి. లేదు, మొహమాటం ఉంది, నేను కోరుకోలేకపోతున్నాను, డైరెక్ట్గా నేను తగ్గలేకపోతున్నాను, నా ఇగో అడ్డొస్తుంది అనుకుంటే కళ్ళు మూసుకొని కాన్షియస్గా జస్ట్ గివ్ వాళ్ళకి ఆ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, రిలేషన్షిప్ హార్మోనీలు హీల్ చేయండి, రిలేషన్ని హీల్ చేయండి, క్షమించమని కోరండి. మనమన్నా వాళ్ళన్నా ఏదైనా ఎనర్జీ అండి. మనము అన్నా అదే ఎనర్జీ, వాడు మనన్నా అదే ఎనర్జీ. ఆ ఎనర్జీ పాజిటివ్ అయితే మంచిది, నెగిటివ్ అయితే ఖచ్చితంగా నెగిటివే లైఫ్కి. కాబట్టి మనం వాటిని హీల్ చేసుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. లేదంటే మొయ్యాల్సిందే, సఫర్ అవ్వాల్సిందే. సో హీల్ రిలేషన్షిప్. ఫస్ట్ ఎవరు? పూర్వీకులు, తర్వాత మదర్ ఫాదర్, తర్వాత సిస్టర్స్, బ్రదర్స్, ఈవెన్ చిల్డ్రన్స్. వాళ్ళని కూడా నొప్పించుంటాం మనం, వాళ్ళు మనని కూడా నొప్పించుంటారు. టోటల్ ఫ్యామిలీలో మన కనెక్షన్స్ అని. తర్వాత మనకు ఎవరో సాయం చేసి ఉంటారు, వాళ్ళని మనం ఒప్పించుంటాం. ఫ్రెండ్ రిలేషన్లో వాళ్ళని హీల్ చేయండి, వాళ్ళ నుంచి క్లియర్ అవ్వండి. సోషల్ రిలేషన్షిప్, వాళ్ళని హీల్ చేయండి. ఎవరినో సోషల్గా కామెంట్ పెట్టాం, వాడు బాధపడ్డారు పాపం, ఆ బాధ మన అకౌంట్లో ఉన్నట్టే లెక్క అండి. మనకేం సంబంధం అంటే కాదండి, అన్ని సంబంధాలే. సో దాన్ని హీల్ చేసుకోండి. అట్లా మన రిలేషన్ని 360 degreesలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతమంది కనెక్ట్ అవుతాయి. ఈవెన్ మన గురువులు కూడా అండి, చదువు చెప్పిన టీచర్స్, వాళ్ళ రుణం కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా ఎక్స్క్యూజ్ చెప్పండి, వాళ్ళకు కూడా క్షమించమని కోరండి. ఇంకా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో మదర్ క్యారెక్టర్ని క్రిటిసైజ్, ఫాదర్ క్యారెక్టర్ని క్రిటిసైజ్, గురువులను అయితే ఇక జోకర్లు చేసి చూపిస్తున్నారండి. అంటే మన సమాజానికి మనం ఇస్తున్న ఇన్పుట్స్ అవి.
ఓసారి బాధ అనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు అయిందనుకోండి చూడక. సో కాకపోతే ఇలాంటి అట్మాస్ఫియర్, ఇలాంటి వ్యవస్థను మనము ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో ఏమవుతాము అంటే, ఏమవుతున్నాం ఆల్రెడీ చూస్తున్నాం సొసైటీ ఎంత వర్స్ట్గా ఉందో, ఇంకా ఎంత వర్స్ట్ కాబోతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దిస్ ఇస్ ద రైట్ టైం టు హీల్ యువర్ రిలేషన్షిప్. అందరినీ రిక్వెస్ట్ చేయండి ఒక్కసారి క్షమించమని. అందరినీ రిక్వెస్ట్ చేయండి బ్లెస్ చేయమని, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ, బై కీపింగ్ రిలేషన్షిప్ హార్మనీ ప్రోగ్రామ్ డైలీ నెక్స్ట్ 15 డేస్. ఆ తర్వాత అద్భుతం ఏందో, హీలీ పవర్ ఏంటి, మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ పవర్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ వల్ల హీలీని యాడ్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో ఉంచే హ్యాపెనింగ్స్ ఏంటి, ఇవి మీరు చూడబోతున్నారండి. ఇది ప్రతి ఇయర్ అండి, వీలైతే ప్రతిరోజు ఒక్క సెకండ్ నిమిషం పాటు తలుచుకోవడం ఎంతసేపు అండి. సారీ, బ్లెస్ మీ, ఈ రెండింటికి ఎంత టైం పడుతుందండి. ఇది డైలీ ప్రోగ్రామ్ అండి. రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ హార్మోన్, ఫ్యామిలీలో ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ, ఒకరికొకరు సంతోషంగా ఉండడం కానీ, ఒకరిని ఒకరు బాధ పెట్టుకోవడం ఉండడం కానీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ, టుగెదర్నెస్తో డెవలప్ కావడం కానీ, టుగెదర్నెస్తో ఎంజాయ్ చేయడం కానీ, ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చిన అద్భుతాలేంటి. అందుకే నేను జోక్గా చెప్తాను, ఒక ఆయన తపస్సు చేసి దేవుని గురించి తపస్సు చేస్తున్నాడంట. ఎందుకు తపస్సు చేస్తున్నారా బాబు అని అడిగాడట. నా కోరిక తీర్చండి. ఆయనకు దేవునికి ఆల్రెడీ కోరిక తెలుసు, ఈయన కోరిక. ఆయన కూడా ఈయన మానట్లేదు. సరే అని దేవుడు ఆయన దగ్గరికి పిలిపించేస్తున్నాడు. నాకు నీ కోరిక తెలుసురా బాబు, ఏం కావాలి చెప్పు. నాకు స్వర్గం కావాలండి. అరే బాబు, నేను నీకు స్వర్గాన్ని క్రియేట్ చేసి కిందికి పంపించాను, అన్ని రకాలుగా అందుబాటులో పెట్టి. నిన్ను ఇచ్చాను, నీకు ఒక ఫ్యామిలీని ఇచ్చాను, నీకు ఒక రిలేషన్షిప్ ఇచ్చాను, నీకు ఫుడ్ ఇచ్చాను, వాటర్ ఇచ్చాను, అన్ని అంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి ఎన్ని కావాలో అన్ని ఇచ్చాను. వాటన్నిటిని నువ్వు చెడగొట్టుకొని, వాటన్నిటితో బాధపడి, ఆ బాధలు భరించలేకుండా వాటిని నెగిటివ్గా మార్చుకొని మళ్ళీ నన్ను కొత్త స్వర్గం గురించి అడుగుతున్నావు. నేను నీకు ఇచ్చిందే స్వర్గం, మళ్ళీ కొత్త స్వర్గం ఎక్కడి తెచ్చి ఇవ్వాలి అని అడిగాడంట. అట్లానే అసలు మనం ఉంటున్న ఈ వ్యవస్థనే స్వర్గం అండి. ఇంకెక్కడో స్వర్గం లేదండి. వెతకకండి అవన్నీ. ఈ జన్మ పోతే ఇంకో జన్మ, ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ఈ లైఫ్ అయిపోతే స్వర్గం పోవడం, అవన్నీ ఏమో తెలియదు కానీ, మనం ఉన్న ప్లేస్ని, మనము ఈ ప్రపంచంలో మనకి ఈ నేచర్లోకి మనం రావడమే ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారండి మన పూర్వీకులు. ఒక అద్భుతమైన ఏమొచ్చిందండి, బాడీ ఇచ్చాడు దేవుడు. అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చాడండి, అన్ని రకాల వ్యవస్థలు కల్పించి ఇచ్చాడు. దీన్ని ఎంత అద్భుతంగా మార్చుకుంటావా, ఎంత వర్స్ట్గా మార్చుకుంటావా, అది మన ఇష్టమండి. కొంతమంది తెలిసి తెలియక చాలా మంది యొక్క కర్జస్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటుంటారండి. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, ఎవరైనా డబ్బులు ఆశించడం, డబ్బులు తీసుకోవడం మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడం, ఆస్తులు తీసుకోవడం రిటర్న్ ఇవ్వకపోవడం, లేదా చీటింగ్ చేయడం, ఇవన్నీ కూడా మన అకౌంట్లో యాడ్ అవుతాయండి. నాకేమవుతుందిలే, అలా చేసిన వాళ్ళందరూ ఎక్కడికో ఉన్నారు, ఇట్లా తప్పించుకొని నేను ఏదో బతికిపోతాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ అవన్నీ తీర్చుకోవాల్సిందే అకౌంట్సే, అవి సఫర్ అవ్వాల్సిందే. సో దయచేసి తెలిసి కానీ తెలియక కానీ క్లీన్ చేసేయండి ఇవన్నీ అకౌంట్స్. ఏ అకౌంట్లో కర్జెస్ ఉన్నా సరే. ఈవెన్ మీకు చెప్పాలంటే ముస్లిం కమ్యూనిటీస్లో ఎంతవరకు లా ఉందో తెలుసా అండి. వాళ్ళు మక్కాకి వెళ్ళాలంటే, అంటే వాళ్ళ మెయిన్ ప్లేస్కి వెళ్ళాలి అంటే, వాళ్ళు ఎవ్వరికి కూడా అప్పు పడడానికి వీల్లేదు. ఎంత అప్పు ఉంటే ఆ అప్పు తీర్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎంట్రీ అనమాట. ఎవరైతే రియల్గా ఫాలో అవుతారో అక్కడ లా పెట్టారు వాళ్ళు. పెట్టుకున్నారంటే ఎంత ఎంత అద్భుతం చూడండి. దాంట్లో ఉన్న సైన్స్ని అర్థం చేసుకోండి. అంటే నువ్వు ఎవరికి రుణపడి ఉన్నావంటే నీకు ఎంట్రీ లేదు. సో అట్లా ప్రతి వ్యవస్థలో మన పూర్వీకులు నిజంగా వాళ్ళ సిస్టమ్ లాగా ఫాలో అయితే మనం అద్భుతంగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అండి. అద్భుతమైన వండర్స్ ఉన్నాయండి మన జీవితంలో. ఇంకా చెప్పాలంటే స్వర్గం ఇక్కడే ఉందండి. ఆ స్వర్గాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నరకంగా మార్చుకుంటున్నాం, మార్చుకొని సఫర్ అవుతున్నాం. మీకు తెలియకుండానే అత్త కోడలను, కోడ అత్తలు, లేదా ఆడపడుచు మరదలను, మరదలు ఆడపడుచును,
లేదా బావమరిది భావనో, తోడల్లుళ్ళో, ఇన్ని రిలేషన్లు మనం ఏర్పరచుకొని వాటిల్లో ఎక్కడ మనం పోక్ చేసినా సరే, ఎవరిని హర్ట్ చేసినా సరే, ఎవరిని పించి చేసినా సరే, వాళ్ళతో మనకి ఏం సంబంధం, ఎందుకు పించి చేయాలి? ఎస్, వాళ్ళ తప్పే. ఓపెన్ కూర్చొని వాళ్ళ తప్పుని విడమని చెప్పి, దాన్ని టార్గెట్ తీసుకొని, దాన్ని ప్లాన్ చేసి, వాళ్ళని ఫిక్స్ చేసి, వాళ్ళని సఫర్ చేసి, ఇవన్నీ ప్లాన్ చేసేయడం వల్ల ఎంత లాస్ అవుతున్నామా, ఎంత ఎగ్జాస్ట్ అవుతున్నాము, ఎంత పోగొట్టుకుంటున్నాము, ఏం పొందుతున్నాము? విలువైన జీవితాన్ని అనవసరమైన విషయాల్లో స్పెండ్ చేయడము. లెట్ గో, వదిలేయండి అన్నిటిని. ప్యూర్ అయిపోండి, ప్యూరిటీ తెచ్చుకోండి, క్లీన్ అయిపోండి, హార్ట్ఫుల్గా, బ్రెయిన్ఫుల్గా అండి. మొత్తం అన్ని రిలేషన్స్ని హీల్ చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ ద టైం ఎవ్రీ ఇయర్. ఈ రిలేషన్షిప్ హార్మోని అనేది అద్భుతమైన పీరియడ్ అండి. సో మార్నింగ్ 8 అవర్స్ ఎనర్జీ క్లియరింగ్, ఆ తర్వాత 8 అవర్స్ ఫ్యామిలీ హార్మోని, ఆ తర్వాత 8 అవర్స్ రిలేషన్షిప్ హార్మోని. కంటిన్యూగా ఈ 24 అవర్స్, ఈ నెక్స్ట్ అమావాస్య వరకు కంటిన్యూ చేయండి. ఈ మన పూర్వీకులు మన రిలేషన్ని హీల్ చేసుకోండి. వాళ్ళ కర్జస్ ఏమైనా ఉంటే అవి హీల్ చేసుకోండి. అండ్ వాళ్ళ నుంచి బ్లెస్సింగ్ తీసుకొని మన లైఫ్ని ఒక అద్భుతమైన ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ జర్నీకి రెడీ చేయండి. రియలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు యూస్ టు షేర్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే నాకు నచ్చింది. నేను రోజు చేసే కార్యక్రమం ఇది. ఇది ఈ 15 డేస్ నేను చేయనండి, డైలీ చేస్తాను. గొప్పగా చెప్పట్లేదండి, ఫ్యాక్ట్. కాబట్టే నేను నా లైఫ్ని, నా ఎంజాయ్మెంట్ని, నా జాయ్ని దాంట్లో నేను చూడగలుగుతాను. రోజు వాటర్ తీసుకొని నా ఫాదర్కి, ఫాదర్ వాళ్ళ ఫాదర్కి, ఆ ఫాదర్ వాళ్ళ ఫాదర్కి, ఆ తర్వాత ఇటు మదర్కి, మదర్ వాళ్ళ అత్తకు, వాళ్ళ అత్తయ్య గారికి, ఆ తర్వాత తెలిసి తెలియక జ్ఞాత అజ్ఞాత అంటామండి, వాళ్ళకి కూడా వాటర్ని ఆఫర్ చేస్తాం. సో తద్వారా వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక అద్భుతమైన లైఫ్ని, ప్రొటెక్షన్ని వాళ్ళ నుంచి పొంది మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే మనం అందిస్తాం. తద్వారా మనమంతా సంతోషంగా ఉంటాం. సో అలాంటి అద్భుతాన్ని మ్యాగీలీలో మనకు అందుబాటులోకి తీసుకొచ్చిన హీలీ కంపెనీకి, దీన్ని సృష్టించిన మార్కెట్ షమికి. ఎందుకంటే హీలీ అనేది నేను అందించాలి చెప్తుంటారు ప్రతిసారి, హీల్ ఈజ్ నాట్ డివైస్, ఇట్ ఈస్ అ డివైన్. ఒకరి జీవితం నుంచి హీలీ ఎంటర్ అవుతుందంటే వాళ్ళకు నేను ఒకటే, నాకు ఓసారి అంటే నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి హీలీ ఫ్రీక్వెన్సీస్తో జర్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నా పర్సనల్ అనుభవం. చాలామంది చూస్తుంటాను, హీలీ ఎవరి జీవితంలోకి ఎంటర్ అవుతుందో వాళ్ళ జీవితానికి ఇక డోర్స్ ఓపెన్ అవుతున్నట్టు అండి. హీలీ ఎవరి లైఫ్లోకి రాలేదో, ఎవరు హీలీ లైఫ్లోకి వచ్చి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ డోర్స్ క్లోజ్ అవుతున్నట్టు అండి. ఇది మాత్రం నేను ఛాలెంజ్గా చెప్పగలుగుతాను. అలాంటి అద్భుతమైన డివైన్ని, ఈ హీలీని మీ ఇంట్లోకి తెచ్చుకొని మ్యాగిల్లో ఈ ప్రోగ్రామ్స్, ఈ 15 డేస్ మీరు రన్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ పొందాలని ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ అకార్డింగ్ టు కాస్మిక్ అనే దాన్ని మీరు చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీ వేలో మా అందరినీ టచ్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ వీ విల్ ఫాలో వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. థ్యాంక్స్ లాట్. ఒక రెండు డౌట్స్ అయితే తీసుకుందాం సార్, ఇక్కడ మనకి అడుగుతున్నారు. డౌట్స్ తీసుకోండి హరీష్ గారు, నో ప్రాబ్లం. వీ హ్యావ్ టైమ్ ఫర్ అనదర్ 10 minutes. యా, దేర్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి సాయి కుమార్ గారు అడుగుతున్నారండి. సాయి కుమార్ గారు ప్లీజ్ హెల్ప్ విత్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతున్నారండి మనని. వాట్ ప్రోగ్రామ్స్ క్యాన్ వి రన్ టు హీల్ ఫ్రమ్ ద ఇష్యూ రిలేటెడ్ టు లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్? టేస్ట్ అండ్ స్మెల్. యా. టేస్ట్ అండ్ స్మెల్ అనేది లంగ్కి సంబంధించిందండి. మోస్ట్లీ లంగ్ హార్మోని, లంగ్ మెరిడియన్ ప్రోగ్రాంలో ఈ టేస్ట్ కానీ, స్మెల్ కానీ, తర్వాత ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో చాలా మందికి స్మెల్, టేస్ట్ పోయింది అనేది మనం వింటున్నాం. ఎస్ సార్. ఎందుకంటే కరోనా అనేది లంగ్స్ని అటాక్ చేసినప్పుడు
ఈఎన్టి, ఇయర్స్, నోస్, థ్రోట్, ఇవన్నీ కూడా లంగ్ అండర్లో ఉండే డిపార్ట్మెంట్స్ అండి. సో లంగ్ మెరిడియన్ ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకోగలిగితే ఈ టేస్ట్ విషయంలో కానీ, ఇయర్స్ విషయంలో కానీ, ఈవెన్ నోస్ విషయంలో ఉండే సమస్యలు మనం డెఫినెట్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈస్ దెర్ ఎనీ హీలీ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ టు గెట్ ఓవర్ ది స్కావింగ్ డ్యూ టు ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ when we change to a healthy diet, especially when one has hypothyroid, diabetes, who mental strength is a bit weak అంటారండి. ఓకే. సో డైట్ హ్యాబిట్స్ నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కానీ డయాబెటిక్ వాళ్ళకు క్రేవింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఎస్. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకు స్వీట్ క్రేవింగ్. నేనే చెప్తుంటాను, స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్ కొనే వాళ్ళు ఎవరు అయినా సరే వాళ్ళు షుగర్ పేషెంట్ అని చెప్తాను. షుగర్ లేని వాళ్ళు పోయి స్వీట్ షాప్లో స్వీట్లు కొనరండి, ఎవరికైనా ఇవ్వడానికి కొంటుంటారు. కానీ షుగర్ వెళ్ళి ఎవరికి వాళ్ళు కొనుక్కుంటారంటే వాళ్ళకి షుగర్ రోగం ఉన్నట్టే అని చెప్తాను. సో షుగర్ వ్యాధి వచ్చే టైంలో కూడా ఈ షుగర్ క్రేవింగ్ అనేది ఉంటుందండి. అట్లానే ఫుడ్ క్రేవింగ్స్ అనేటివి ఏదైనా సరే మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేయగలిగితే సరిపోతుందండి. ఎస్పెషలీ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా ప్రోగ్రామ్ మనం రన్ చేసుకుంటే ఈ షుగర్ క్రేవింగ్ అనేది మనకు కంట్రోల్ అవుతుందండి. అలానే థైరాయిడ్ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడం వల్ల ఎస్పెషలీ థైరాయిడ్ వాళ్ళకు వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత తాగినా కూడా వాళ్ళకు థర్స్టీ ఫీలింగ్ అలానే ఉండిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ బ్లూ యాప్ గురించి రాము గారు అడుగుతున్నారండి, హౌ మెనీ టైమ్స్ వైబ్రేట్ ప్రోగ్రామ్ ఇన్ 1 minute 28 minutes 1 minute 28 seconds అనేది మనము ఎన్నిసార్లు రన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. సో బేసిక్గా రాము గారు, ఇప్పటిదాకా హరీష్ గారు నేను కూడా చెప్పాను. సో మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తుంది ఇది. ఎక్కడ కూడా కంపెనీ ఏం డిఫైన్ చేయలేదు ఇన్నిసార్లు ఇన్ని మినిట్స్ వాడుకోమని. ప్రతి బాడీకి ఒక్కొక్క బాడీ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన మెడిసిన్లో 500 mg 100 mg 150 mg ఎట్లా ఉంటుందో 75 mg 25 mg అట్లానే ఈ నెంబర్ ఆఫ్ మినిట్స్ అనేది ఇక్కడ ఎంజీ కింద లెక్కండి. సో మీరు 26 minutesతో ట్రై చేయండి. బిగినింగ్లో 26 minutes ప్రతి ఒక్కరికి ఇమీడియట్ రిజల్ట్ ఇస్తుంది, ప్లస్ సేమ్ టైం ఎఫెక్టివ్నెస్ చూపుతుంది. వాడగా 26 మాత్రం డెఫినెట్గా ఓవర్లోడ్ అవుతుంది. 12 minutesకి మీరు షిఫ్ట్ అవ్వాల్సిందే. కాకపోతే అది టైం డ్యూరేషన్, కొంతమందికి 1 monthలోనే 26 minutes ఎనఫ్ అవుతుంది, కొంతమంది 3 months తర్వాత ఎనఫ్ అవుతుంది. కానీ 12 minutesకి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 6 minutes, నెక్స్ట్ 2 minutes, ఈవెన్ 1 minute వెళ్ళిపోతారు. మనకున్న ప్రాబ్లం బట్టి లేదా మన బాడీ యొక్క సెన్సిటివ్ బట్టి సారీ అండి హీలీ ఆటో అడ్జస్ట్మెంట్లోకి వెళ్తుందండి. ఆ ఆటో అడ్జస్ట్మెంటే ఈ ఇంటెన్సిటీ అనమాట. సో ఆ ఇంటెన్సిటీ అనేది ఆటోమేటిక్గా మన బాడీకి ఫుల్ఫిల్ అవ్వగానే అది కట్ ఆఫ్ అయిపోతుంది, లేదా మనకు ఓవర్లోడ్ చేస్తుంది. కాబట్టి దాన్ని నేను స్టాండర్డైజ్ చేయలేను, ప్రతి ఒక్కరు ఇన్ని మినిట్స్ వాడండి అని నేను చెప్పలేను. మీ బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూ దాన్ని బట్టి మీరు టైం సెట్ చేసుకోండి. అందరికీ బెస్ట్గా నేను చెప్పగలుగుతుంది, స్టార్ట్ విత్ 26 minutes, ఆఫ్టర్ 3 months కమ్ టు 12 minutes, ఆఫ్టర్ దట్ కమ్ టు 6 or 2 minutes, దట్స్ ఎనఫ్ అండి. పోను 2 నిమిషాలు, 1 నిమిషము 68 seconds అట్లా పెట్టుకునే వాళ్ళు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వైబ్రేట్ చేయాల్సి ఉంటుంది. దాని బదులు నేను చెప్పిన ఈ ఫార్మాట్లో వెళ్తే ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఎన్బివి గారు అడుగుతున్నారండి, తినేటప్పుడు చెమటలు పడుతున్నాయండి అని అడుగుతున్నారు. తినేటప్పుడు చెమటలు పడుతున్నాయంటే మళ్ళీ లంగ్స్ తినండి. ఎవరికైతే ఓవర్గా తలలో మొత్తం, కొంతమందికి స్వెట్ వచ్చేస్తుంటుందండి, లేదా తింటుంటే మొత్తం స్వెట్ వెళ్తుందండి. అంటే లంగ్స్, మీకు లంగ్ పవర్ని పెంచుకోవాలి. చిన్నప్పుడు లంగ్ ఇష్యూస్ ఉండాలి, లేదా లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లంగ్ వీక్ ఉన్న వాళ్ళకు ఈ ఓవర్గా అంటే చేతులకు చెమటలు పట్టడం, కాళ్ళకి చెమటలు పట్టడం, కొంతమందికి పెన్తో రాస్తుంటే మొత్తం చెమట పట్టేసి ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రాయలేక మొత్తం పేపర్ అంతా వాటర్ అయిపోతుంది అన్నమాట వాళ్ళకు. అలానే షూ వేసుకుంటే మొత్తం తడిచిపోయి భరించలేని స్మెల్ వచ్చేస్తుంది. అట్లానే తలలో స్వెట్ వచ్చేస్తుంది తింటుంటే. అలాంటి వాళ్ళకు మళ్ళీ సేమ్ లంగ్ మెరిడియన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి వండర్ఫుల్ సూటబుల్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి గారు అడుగుతున్నారండి, క్యాన్ వి చార్జ్ ది మ్యాక్ హీలీ వైల్ రన్నింగ్ ది అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్స్ అని అడుగుతున్నారండి. స్టార్ట్ చేసుకోవచ్చు అండి. దానికి నేను చేసిన ప్రొసీజర్ చెప్తాను. నేను ఒక ఇది కొనుక్కున్నాను అండి, యూఎస్బి
హార్డ్ డిస్క్ అంటే సారీ, పవర్, దీని ఏమంటారండి, బ్యాటరీ, సారీ, తక్కువ దాని పేరు పోయింది, సబ్జెక్ట్ చెప్పుతున్నాయి కదా టెక్నికల్ పాయింట్స్లో. మనము మొబైల్ ఛార్జ్ చేయడానికి పవర్ పవర్ బ్యాంక్. బ్యాంక్. యా. ఎగ్జాక్ట్, పవర్ బ్యాంక్. ఇప్పుడు వచ్చేసిన వర్డ్, ఎవరో చెప్పేశారు, ఎన్బిబి చార్ గారు. పవర్ బ్యాంక్. మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ కరెంట్ని పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయండి. పవర్ బ్యాంక్ని మ్యాగిలికి కనెక్ట్ చేయండి. మ్యాగిల్ని డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టేసి కంటిన్యూగా రన్నింగ్లో పెట్టేసండి. పవర్ బ్యాంక్తో ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేశారో అప్పుడు మ్యాగీలి హీట్ అవ్వదు. సేమ్ టైం కంటిన్యూగా అట్మాస్ఫియర్ ప్రోగ్రామ్లో రన్ అవుతుంది. అండ్ అద్భుతంగా మీకు, ఇంకా మీరు వితౌట్ ఎనీ స్టాప్ దాన్ని రన్ చేయొచ్చండి. 24 గంటలు, నెక్స్ట్ ఇంకో 10 రోజుల వరకు ఖచ్చితంగా కంటిన్యూగా రన్ చేసినా మీకు మ్యాగిలి కంటిన్యూ అవుతుంటుందండి. ఛార్జింగ్ డౌన్ కాకుండా మీరు పవర్ బ్యాంక్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కరుణ గారు అడుగుతున్నారండి. కరుణ గారు, హాయ్ సార్, వన్స్ వీ డిడ్ అనాలిసిస్ క్యాన్ వీ రన్ ది సేమ్ అనాలిసిస్ ఫర్ ది హోల్ వీక్ అని అడుగుతున్నారండి. ఎస్, యూ కెన్ రన్ అండి. మీరు హోల్ వీక్ కూడా రన్ చేయొచ్చు. నేనైతే యాక్చువల్గా దానికి ప్రొసీజర్ కూడా చెప్పాను. 15 డేస్ రన్ చేయండి, 1 డే బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ 15 డేస్ రన్ చేయండి, 1 డే బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ 15 డేస్ రన్ చేయండి, మళ్ళీ 1 డే బ్రేక్ ఇవ్వండి. కానీ ప్రతి 15 డేస్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఒక రోజు మాత్రం టోటల్గా బ్రేక్ అండి ఫ్రీక్వెన్సీస్కి. ఎందుకంటే దాన్ని ఏమంటామంటే అడ్జస్ట్మెంట్ అంటాం. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని సెటిల్ చేయడం అనమాట. మనం ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని అది అందుకొని అది సెటిల్ అవ్వాలండి. ఆ సెటిల్ అయ్యే టైంని 1 డే బ్రేక్ అనమాట. మేము ఈవెన్ టైం వేవర్లో కూడా మేము సెటిల్ చేస్తామండి. 1 డే టోటల్ గ్యాప్ ఇస్తాం అన్నమాట ప్రోగ్రామ్కి. సో ఆ విధంగా మీరు ఏం చేయండి అంటే, ఒక స్టాండర్డైజ్ ఫామ్లా మనం అందరం అనుకున్నామండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఆలీలీ ప్రోగ్రామ్స్ కానీ, బ్లూ యాప్లో ప్రోగ్రామ్, సారీ అండి, బ్లూ యాప్ ప్రోగ్రామ్స్ కానీ, ఆలీలీ ప్రోగ్రామ్స్ కానీ, ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే కరెక్ట్గా 15 డేస్ రన్ చేయండి, 1 డే బ్రేక్ ఇవ్వండి, 15 డేస్ రన్ చేయండి, 1 డే బ్రేక్ ఇవ్వండి. ఆ 1 డే బ్రేక్ ఇస్తారు కదండి, తెల్లారి మీరు అనాలిసిస్ చేయండి. ఆ బ్రేక్ ఇచ్చిన తెల్లారి అనలైజ్ చేసి మళ్ళీ 15 డేస్ రన్ చేస్తారు. మళ్ళీ 1 డే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ డే ఆ బ్రేక్ ఇచ్చిన తెల్లారి మళ్ళీ అనలైజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తారు. అలా చేసుకుంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు అడుగుతున్నారు. యా, దట్స్ ద థింగ్ ఐ థింక్. మై హస్బెండ్ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ సిన్స్ 15 years. వాట్ ప్రోగ్రామ్ షెల్ ఐ రన్ అని సుజాత లక్ష్మి గారు అడుగుతున్నారండి. సారీ అండి, ఆల్రెడీ మీకు ఆలీలీ ప్రోగ్రామ్స్ హరీష్ గారు చెప్పారు. ఆ ఆలీలీ ప్రోగ్రామ్స్ మీ హస్బెండ్ గారు చేయి పైన హీలీ పెట్టేసి ఆయన్ని బ్లూ యాప్ లోపల ఆయన యాడ్ చేసి క్లయింట్గా ఆయన అనలైజ్ చేసి యాప్లోనే మీకు ఏ ప్రోగ్రామ్స్ పెట్టాలో అది హీలీ చెప్తుంది. ఆ ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూ చేయండి. మ్యాక్ హిలీలో మనకి త్రీ త్రీ పాయింట్స్ ఉంటాయండి. చాలా మంది అడుగుతున్నారు. రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అని మనకి 3 పాయింట్స్ ఉంటాయి. రోమన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఆఫ్ అండి, ఆఫ్ బటన్. రోమన్ నెంబర్ 2 వచ్చేసి మనకి ఆన్ బటన్. రోమన్ నెంబర్ 3 కూడా ఆన్ ఏనండి, కాకపోతే మీకు లైట్స్ అనేవి చేంజ్ అవుతూ మీ బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అండి. సో యూ క్యాన్ యూజ్ రోమన్ నెంబర్ 2 యాజ్ యువర్ స్విచ్ ఆన్ బటన్. ఆ 2లో పెట్టుకొని మీరు వాడుకోండి, ఎక్కువ బ్యాటరీ డ్రైన్ కూడా అవ్వదండి. థ్యాంక్ యూ. హరీష్ గారు చెప్తుంటే రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3 అంటే నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ నాకు తెలియకుండా మ్యాగీలో కొత్త ప్రోగ్రామ్స్ ఏమయ్యాయి. ఆ కొత్త ప్రోగ్రామ్స్ నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాక కొంచెం ఆలోచిస్తున్నాను. ఇంతలో కూడా ఆయన కరెక్ట్ చెప్పాడు. 1, 2, 3 అనేది మ్యాగీలో స్విచ్ అండి. స్విచ్లో 1, 2, 3 అని 3 పాయింట్స్ పెట్టాడు అనమాట. 1 అంటే ఏంటంటే జస్ట్ ఛార్జింగ్ అప్పుడు, 2 అంటే ఏంటంటే ప్రోగ్రామ్ అప్పుడు, 3 అంటే కొంచెం బ్లింకింగ్ లైట్స్ వచ్చి కొంచెం ఫీలింగ్ అనమాట, కొంచెం ఏదో ఈ మ్యాగీలు పని చేస్తున్నట్టు. కానీ నన్ను అడిగితే హరీష్ గారు చెప్పినట్టు 2 పాయింట్ అంటే మధ్యలో పెట్టేసి కంటిన్యూగా ఆన్లో పెట్టండి. అప్పుడు లైట్స్ రావు కానీ పని చేస్తుంటుంది ఫ్రీక్వెన్సీస్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లక్ష్మి గారు అడుగుతున్నారండి, క్యాన్ వి రన్ ది సేమ్ హీలీ ప్రోగ్రామ్స్ ట్వైస్ ఎ డే? ఒకే ప్రోగ్రామ్ 2 సార్లు రన్ చేయకూడదండి. ఒకసారి రాజానర్స్ గారు అని మంచిర్యాల ఒక వ్యక్తి పన్ను నొప్పితో నాకు ఫోన్ చేశారండి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. పన్ను నొప్పితో నాకు ప్రోగ్రామ్ ఫోన్ చేస్తే అప్పట్లో ఈ బ్లూ యాప్ గురించి ఇంకా ట్రైనింగ్ జరగలేదన్నమాట. ఆయన సడన్గా ఫోన్ చేసి, నాకు ఇప్పుడు చాలా పన్ను నొప్పి వస్తుందండి, ఏం చేయాలంటే
టూత్ అండ్ జాబ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీకు రిలీజ్ అయిపోతుందని చెప్పేసానండి. చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆయన ఏం చేశాడంటే పొద్దున టూత్ అండ్ జాబ్ పెట్టుకున్నాడు, మధ్యాహ్నం టూత్ అండ్ జాబ్ పెట్టాడు, రాత్రికి టూత్ అండ్ జాబ్ పెట్టాడు. అట్లా కంటిన్యూగా 3 రోజులు రన్ చేశాడండి. అప్పుడు ఏమైందంటే ఈ బుగ్గు ఉంటుంది కండి, అది మొత్తం ఇంత వాచిపోయి మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ హీలీ పెట్టుకుంటే నాకు మొత్తం వాచిపోయింది సార్, పోటు మంటలు లేస్తుంది, ఇంకా పెరిగిపోయింది సార్ ప్రాబ్లం అన్నాడు. అదేంటంటే పెరిగిపోవడం ఏంది, నేను ఆశ్చర్యపోయాను. పెరిగిపోవడం అనేది ప్రాబ్లం, మరి మొత్తం సైన్సే ఉల్టా అయిపోతుంది, ఇదేం చేశారు? అప్పుడు నేను అడిగాను, పెరిగిపోవడం అనేది జరగని పని, ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, నువ్వు ఇది నాకు తెలియ కూడా అట్లా జరుగుతుంది, మీరు మంచి అయినా తెలవాల్సిందే, చెడైనా తెలవాల్సిందే, అసలు మీరు ఏం చేశారు చెప్పండి అని నేను డిగ్ చేశానండి. అప్పుడు ఆయన చెప్పాడనమాట, పొద్దున టీ తెంజా, మధ్యాహ్నం టీ తెంజా, తొందర తగ్గాలి, రాత్రి రోజు పెట్టేసరికి ఇక్కడ ఎనర్జీ అనేది ఓవర్లోడ్ అయిపోయింది. సో ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్ అండి. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఇంటూ అనదర్ ఫార్మ్. ఓవర్గా ఎనర్జీని మీరు ఎనర్జైజ్ చేస్తే అది కూడా మీకు నెగిటివ్ అయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోంగూర పచ్చడి బాగుందనుకోని ఇష్టం వచ్చినట్టు గోంగూర తినేసారనుకోండి 3 పూటలు, ఏమవుతుందో తెలుసా తెల్లారి? కడుపులో నరాలు పట్టేస్తాయండి. మీకు బాగా తాటి ముంజలు బాగా నచ్చాయనుకోండి, ఫుల్గా తినేసారనుకోండి, ఇంకా స్టమక్ పెయిన్కి ఇంకా ఎవడు ప్రపంచంలో ట్రీట్మెంట్ చేయలేదు. సో ఇట్లా ఓవర్లోడ్ చేయకండి. ఒకే ప్రోగ్రామ్ మాత్రం ఒకేసారి వాడడానికి వీలుంది, రెండోసారి వాడడానికి లేదు. అప్పుడు మళ్ళీ నేను ఆయనకు రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టించానండి. ఇక అన్ని ప్రోగ్రామ్స్ ఆపేసి రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టించాను. ఒక్కసారి రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టగానే ఆయన స్వెల్లింగ్, పెయిన్ అన్ని జీరో అయిపోయి మళ్ళీ గంటకే ఫోన్ చేసి, సార్ సార్ మొత్తం తగ్గిపోయింది సార్, చాలా సంతోషం సార్ అనుకుంటూ మళ్ళీ నాకు పాజిటివ్ ఇంపల్స్ ఇచ్చారు. సో ఫ్రీజ్, జస్ట్ దీన్ని అవగాహన తెచ్చుకోండి, ఓవర్లోడ్ చేయకండి. అందుంచి మన పూర్వీకులు ఏమంటారు, అతి ఏదైనా డేంజర్ అండి. రైట్. That's all for the day, sir. Thank you. Thank you. It's a wonderful session, sir. Thank you very much, Andy. Any closing from your end? నెక్స్ట్ మళ్ళీ నా నెక్స్ట్ ఫేవరెట్ టాపిక్ చేద్దాం. ఫైనల్గా, ఫ్రీక్వెన్సీస్ ఆర్ లైఫ్, లైఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, హీలీ ఈజ్ ద డివైస్, ఇట్ ఈస్ అ డివైన్ పవర్. హీలీ మన లైఫ్లోకి రావడం మనందరి అదృష్టం, ఫ్రీక్వెన్సీస్తో మనం సింక్ అవడం మన లైఫ్ యొక్క మీనింగ్. సో ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోగలిగి ఫ్రీక్వెన్సీస్తో లైఫ్ని లీడ్ చేసుకోగలిగితే అద్భుతమైన లైఫ్, వండర్స్ చూస్తారు, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ని మన లైఫ్లో పొందుతారు. సో ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు. మళ్ళొక్క చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని, శనివారం మేము ప్రోగ్రామ్ పెడుతున్నాం, అది ఎస్పెషల్లీ కొత్త వాళ్ళ గురించి. మరి మీరు ఎందుకు ఇన్వైట్ చేస్తలేరో ప్రోగ్రామ్కి నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి హీలి కొనమనో, వాళ్ళు కొంటారనో, మనం అమ్మాలనో, మనకేదో కమిషన్ వస్తుందనో ఈ ఉద్దేశం కాదండి. ఈ గుడ్నెస్ని, ఈ బ్లెస్సింగ్స్ని, మన డివైన్ పవర్ని, హీలీ అనే పవర్ని ప్రతి ఇంటికి చేర్చే ఒక అద్భుతమైన యజ్ఞాన్ని, ఇది ఒక యజ్ఞం అంటున్నానండి. ఈ యజ్ఞాన్ని ఫస్ట్ డే మీటింగ్ నుంచి ఇప్పటివరకు నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, ఇది ఒక యజ్ఞం. హీలీ అనేది ఒక డివైన్ పవర్. ప్రపంచంలో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. నో మ్యాటర్ వాట్, వాళ్ళు వాడతారా వాడరా, నమ్ముతారా నమ్మరా, కొంటారా కొనరా, అవన్నీ మనకి ఇన్మెటీరియల్, వాళ్ళకి అందేయడం మన బాధ్యత. సబ్జెక్ట్ చెప్పడం మన బాధ్యత. కొనుక్కోవడం కొనకపోవడం, వాడడం వాడకపోవడం, మళ్ళీ రిటర్న్ చేయడం వాళ్ళ బాధ్యత. అది వాళ్ళ ఇది తలరాత. కాబట్టి ఈ పర్టికులర్ మీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే, నో మ్యాటర్ వాట్. ప్రతి వ్యక్తి రేపు వచ్చే సాటర్డే ప్రోగ్రామ్ రోజు సింపుల్గా అండి, మీకు తెలిసిన వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేయండి. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒక లైఫ్ చేంజింగ్ అద్భుతమైన లైఫ్ చేంజింగ్ టెక్నాలజీ అనేది భారతదేశంలోకి వచ్చిందండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి యాడ్ అవ్వండి. ఈలీ అనకండి, కొనమనకండి, రోగం అని చెప్పకండి, రోగాలు చెప్పకండి. లెట్ దెమ్ నో ద ప్రొడక్ట్. అదేవిధంగా వాళ్ళను వీలైతే గురువారం ప్రోగ్రామ్ కూడా ఇన్వైట్ చేయండి. వాళ్ళు కొనుక్కున్న పర్వాలేదు, గురువారం ప్రోగ్రామ్ రమ్మనండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత అప్పు చేసినాక ఉంటారండి.
ఎందుకో తెలుసా? దీన్ని మించింది ఇంకా ప్రపంచంలో ఇంకా పుట్టలేదు కాబట్టి. మనల్ని మించింది ఏముంది? మనకు కావాల్సింది మించిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి? సో అలాంటి అద్భుతాన్ని ప్రతి ఒక్కరు చేర్చండి. ఈ శనివారం ఇక్కడ ఉన్న మన అందరం ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసిన డబల్ ఫిగర్ అయిపోతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ విత్ అస్ అండి. ఇట్స్ ఏ రియల్లీ ఏ గ్రేట్ సెషన్ అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన సబ్జెక్ట్, ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ మనకి సాధారణంగా ఎక్కడ కూడా మనకు దొరకదండి. జస్ట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూ. ఎవ్రీ వన్ థ్యాంక్ ఫ్రమ్ మై ఎండ్ అండి ఫర్ యూ. థ్యాంక్స్ అలాట్. అండ్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారండి ఇప్పటి వరకు, లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. గెట్ మోర్, నో మోర్. మీకు మీరు నాలెడ్జ్ పెంచుకోండి. మీరు ఒక 10 మందికి నాలెడ్జ్ షేర్ చేయండి. ఆ, ఏదైనా ఖర్చు పెట్టొచ్చు అండి, కానీ నాలెడ్జ్ని మనం ఖర్చు పెట్టలేము. సో వీ క్యాన్ డూ బై షేరింగ్ అండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందిని మీరు సాటర్డే క్లాస్కి మన యొక్క లింక్ షేర్ చేయండి. ఆ, కొత్త వారిని కొత్త వారికి ఒక టెక్నాలజీ గురించి పరిచయం చేయండి. అవగాహనను పెంచాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే డాక్టర్ గారికి ఇంతటి నా అద్భుతమైన హోస్టింగ్ ఆప్షన్ హోస్టింగ్ నాకు ఇచ్చినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డాక్టర్ గారికి కూడా నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్ మై థ్యాంక్స్ టు హిమ్. Thank you each and everyone, and Dr. Sir, we'll meet again on this Saturday. Thank you everyone. Goodbye everyone, Andy. Thank you all.